సో, ఇశ్రాయేలీయుల చరిత్ర మరి 14 అధ్యాయం నుంచి మనం ఇక్కడికొచ్చే వరకల్లా ఇందాక మనం చూసినట్లుగా వాళ్ళు 37 సంవత్సరాలకి 17 స్థలాలు వాళ్ళు తిరిగారు. తిరిగి మళ్ళీ కాదేష్ బర్నేయకొచ్చారు వాళ్ళు. కాదేష్ బర్నియా అది ఇదో ఇక్కడ అంటే 14 నంబర్‌లో ఉండిన వాళ్ళు 2 సంవత్సరాలకి వాళ్ళంతా తిరిగి మళ్ళీ ఇప్పుడు 32 నంబర్ 32 కాదేష్ బర్నియాకొచ్చారు. రిత్మా గూడా కాదేష్ బర్నియా స్థలం పేరే. కానీ ఓల్డ్ నేము. ఇప్పుడు తర్వాత కొత్త నేము కాదేష్ బర్నియా. సో, 37 సంవత్సరాలు అంటే ఐగుప్తు నుంచి బయలుదేరినంక 32 సంవత్సరాలకు వాళ్ళు కాదేష్ బర్నియాకొచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ చరిత్ర ఈ 38 సంవత్సరాల వాళ్ళ చరిత్ర ఏముండిందంటే 16 అధ్యాయంలో కోరహు యొక్క నాయకత్వంలో అసూయ, ఈర్ష్య ఆధారం చేసుకొని మోషే, అహరోనులు తిరుగుబాటు చేశారు. 17లో యోహాను, అహరోను యొక్క యాజకత్వాన్ని ధృవీకరించాడు. దేవుడు ధృవీకరించాడు. 20లో ఆరంభంలో మోషే సహోదరి మిరియాము చనిపోయింది. ఇప్పుడు మనం చదవబోతున్నాం అది. చివర్లో 20 చివర్లో అహరోను మరణం. మరణించక ముందు యాజకత్వ సేవ బాధ్యత అహరోను కుమారుడైన ఎలియాజరుకు అప్పగించబడింది. మరి ఇదే 20 యొక్క అధ్యాయం మధ్యలో కాదేష్ బర్నియా దగ్గర యెహోవా బండతో మాట్లాడమంటే మోషే, అహరోనులు కలిసి ప్రజల ఎదుట బండను 2 సార్లు కొట్టారు. ఈ సంఘటన పర్యవసానం ఏం జరిగిందో చూస్తాం ఇప్పుడు. తర్వాత 21 ప్రజలు సనిగినప్పుడు యెహోవా సర్పములు పంపెను. దీని విషయం కూడా మరి వివరంగా చూస్తాం. 21 దాని తర్వాత అమోరీయులతో యుద్ధం. 22-24 బిలాము ద్వారా ఇశ్రాయేలుకు ఆశీర్వాదాలు, వారిని గురించి ప్రవచనాలు. 25లో మోయాబు స్త్రీలతో వ్యభిచారం, పాపమును బట్టి అనేకులు మరణం పొందారు. 26లో 40 సంవత్సరాల అరణ్యము వారు యాత్ర పూర్తి చేసిన సందర్భంలో యెహోషువ, కాలేబు తప్ప మొదటి తరం వారందరూ చనిపోయారు. కనుక కొత్త తరం వారి లెక్కింపు జరిగిందక్కడ. 27లో నాయకత్వ మార్పు జరిగింది. మోషే నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించాడు. 28-36 వరకు ఇశ్రాయేలు ప్రజలు ఆచరించవలసిన పండుగలు, మరి వాగ్దాన దేశంలో స్వాస్థ్యము, భూమి ఎలాగ పంచాలో పాటించవలసిన పద్ధతి, మరి అరణ్యంలో వారు తిరుగులాడినటువంటి ప్రదేశంలో యొక్క పట్టిక వివరించబడింది. ఇట్లు సంఖ్యాకాండం ముగుస్తుంది. సో, ఈ ఈసారి 20, 21 21 దేవుని చిత్తమైతే చేస్తాను. లేకపోతే గనక నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీక్ దాంతో నేను మోస్ట్‌లీ కంక్లూడ్ చేయొచ్చు ఇది. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే ఉన్న సంగతులనన్నిటిని మళ్ళీ అక్కడ రిపీట్ చేశాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో చివరిలో మన మోషే యొక్క మరణం విషయాన్ని చూస్తాం. దాని తర్వాత యెహోషువ యొక్క నాయకత్వాన్ని అప్పగించడం చూస్తాం. సో, నెక్స్ట్ వీక్ దేవుని చిత్తమైతే అవి కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 20వ అధ్యాయంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. అందరూ బైబిల్ దయచేసి చూడండి. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. సో, మిరియాము చనిపోయింది. తర్వాత ఆమెను పాతిపెట్టారు ఇక్కడ. సో, దాంతో అంటే మోషేకు పెద్ద అక్క అయినటువంటి మిరియాము యొక్క చరిత్ర అంతటితో ముగిసిపోయింది. తర్వాత 22వ వచనం నుండి 5వ వచనం వరకు. సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే, అహరోనులకు విరోధంగా పూగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి. ఈ కానిచోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. మళ్ళీ చూడండి, ఇప్పుడు 39 సంవత్సరాలైంది వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి. మళ్ళీ అదే డిస్సాటిస్ఫాక్షన్. అసలు
దేవుని యందు తృప్తి పొంది వాళ్లకు ఉన్నటువంటి ప్రభువా, మమ్మల్ని 39 సంవత్సరాలు నీవు మరి మన్నాతో మమ్మల్ని పోషించావయ్యా, నీకు వందనాలు. మరి కొంత ఆయాసం మాకు కలుగుతది. అయినా నువ్వు కృపనిస్తావనేటటువంటి థాంక్స్ గివింగ్ అనేది ఇక్కడ మనము కనబడదు. మనం కూడా విశ్వాసులుగా మనం కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది మనం ప్రభువుకి వందనాలు చెల్లించాలి. మనకేదైనా తక్కువైతే గనక ఆ విషయంలో ప్రభువా మరి ఇది తెలియజేయాలి ఆయనకి. అంతేగాని సనగటం అనేది తర్వాత వారి మీద ఒక కంప్లెయింట్ అహరోనులకు, మోషేకు విరోధముగా పోగేరి. వీళ్ళు కాన్స్టెంట్‌గా మరి విరోధముగా పనిచేస్తూ ఉంటే, ఈ యొక్క సిట్యుయేషన్ ఫేస్ చేయటానికి మరి మోషే ఏం చేశాడు చూడండి. 20వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు మోషే, అహరోనులు సమాజం ఎదుట నుంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అంటే నాయకులుగా, సంఘ నాయకులుగా, మరి కుటుంబ నాయకులుగా గాని, ఒక ఒక సంస్థకి నాయకులుగా గాని, లేక దేశానికి నాయకులుగా ఉన్నా గూడా, ఇటువంటి డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఫుల్‌గా సాగిలపడటం అంటే టోటల్ సరెండర్, హెల్ప్‌లెస్‌నెస్. సో, మోషే చూడండి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నౌ 120 ఇయర్స్‌కి 119 సంవత్సరాలు ఆయన వయసు. 119 సంవత్సరాలు గత 40 ఇయర్స్‌గా అంటే 39 ఇయర్స్ వీరితోని మరి వాళ్ళు ఓర్చుకుంటూ వచ్చాడిక్కడికి. వచ్చినప్పుడు ఈ సిట్యుయేషన్ రాగానే ఆయన సరెండర్ అయిపోయాడు. సో, మోషే వలన మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి పాఠం ఇది. నాయకులుగా మనము మన జీవితంలో లేక వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా వస్తే గనక, ప్రభువా ఈ యొక్క సిట్యుయేషన్ ఎదుర్కోవటానికి నాకు శక్తి లేదు, నేను నిస్సహాయుడిని, హెల్ప్‌లెస్ అనేటటువంటి విషయాన్ని దేవునికి చెప్పటం వల్ల అద్భుతమైన విధంగా ప్రభువు దానికి సొల్యూషన్ ఇస్తాడు. తరువాత అలాగుంటే 20వ అధ్యాయం 7, 8 వచనాల్లో యెహోవా చెప్పినదేమనగా చూడండి. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. అంటే దేవుడు వాళ్ళు అడిగినప్పుడు ఈసారి కోప్పడలేదు. ఎందుకనంటే వారికి నీళ్లు అవసరం ఉన్నదన్న సంగతి దేవుడు మరి వారి గురించి మరి చక్కగా, అంటే దేవుడు చాలా ఎందుకో గాని ప్రజలతో ఏమనలేదు ఈసారి వాళ్ళ విషయంలో. కానీ వాళ్ళకి చెప్పాడు, మీరెళ్ళి బండతో మాట్లాడండి. మాట్లాడితే ఇక్కడ 29వ వచనంలో మోషే స్పందించినటువంటి విధానం 20వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే, అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. కాబట్టి వాళ్ళు సమృద్ధిగా వాళ్ళకి నీళ్లు మరి ప్రవహించినాయి అని అన్నాడు. సో, ఇక్కడ సందర్భం ఏంటంటే యెహోవా మాట్లాడమనంటే ఆయన బండను కొట్టాడు. ఇప్పుడు 1 కొరింథీ 10వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే గనక అపోస్తలుడైనటువంటి పౌలు ఈ అరణ్యం చరిత్రను మాట్లాడుతూ, ఇందాక 1 కొరింథీ 10వ అధ్యాయం చదివాం అక్కడ. ఆయన ఏమన్నాడంటే మరి వారిని వెంబడించినటువంటి బండ క్రీస్తు అని స్పష్టం చేశాడు. హోరేబు వద్ద వారందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే వీరికి బండ రూపకంగా, వారికి సాదృశ్యంగా ఆత్మను ఆ నీళ్ల ద్వారా
దేవుని యొక్క ఆత్మను వాళ్ళు పొందుకోవడానికి నీళ్ళనేది మన్నానేమో దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. తర్వాత నీళ్ళనేది దేవుని యొక్క ఆత్మకు ఇక్కడ సాదృశ్యం ఉంది. అందుకోసమే మరి పౌలు ఆ క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఏమని? ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేశారని. ఆ వాటర్ స్పీక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి వారికి బండ వెంబడించింది యేసుక్రీస్తు ప్రభువే. అనగా త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయిన దేవుని యొక్క కుమారుడు. అందుకొరకే దేవునిని ఎవరునూ చూడలేదు కానీ ఎవరు చూడరు, చూస్తే గనుక చూసి ఎవరు బ్రతకరు అని మరి యెహోవాయే ఆ విషయాన్ని చెప్పాడు. మళ్ళీ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలో గనక చూస్తే 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కాబట్టి ఎక్కడైనా గనక ఇప్పుడు మనకి ఇశ్రాయేలు ప్రజలతో వెంబడిస్తున్నటువంటి యెహోవా ప్రత్యక్షంగా ఎక్కడెక్కడ కనబడ్డాడో అక్కడ ఈ రెండవ వ్యక్తి, త్రిత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడే ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అందుకే యెహోవా అంటే కొన్నిసార్లు తండ్రి అయిన దేవునిని రెఫర్ చేస్తాయి ఆ మాటలు. కొన్నిసార్లేమో మరి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును రెఫర్ చేసేటటువంటి సందర్భాలుంటాయి. కాబట్టి యెహోవా అంటే ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణే రెఫర్ చేస్తున్నట్లుగా అనుకోకూడదు. ఎందుకనంటే దేవుని యొక్క కుమారుని కూడా రెఫర్ చేసిన సందర్భాలుంటాయి. అది రుజువు చేయడానికి చాలా వచనాలున్నాయి. నేను చాలా దాన్ని చెక్ చేశాను. కాబట్టి వెదర్ ఈస్ టాకింగ్ టు ద ఫాదర్ ఆర్ వెదర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సన్ అనేది మనం సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ బండగా యెహోవా వారిని వెంబడించాడు. అక్కడ బండ అని అన్నాడు. ఆ బండ ఎవరు అనంటే క్రీస్తు అన్నాడు. సో ఇక్కడ వారితో మరి వారిని నడిపిస్తున్నటువంటి మేఘస్తంభముగా, దీపస్తంభంగా కూడా యెహోవా మరి వారి ఐగుప్తు యొక్క సైన్యంను కలవరపరిచెను అని అక్కడ మనం చూసామక్కడ. అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. సైన్యములకు అధిపతి యెహోవా అంటే అది కూడా కొన్నిసార్లు తండ్రి అయిన దేవునికి రెఫర్ చేస్తది ఆ మాట. కొన్నిసార్లేమో అంటే చాలా సార్లు తన కుమారుడైన యేసుక్రీస్తును సూచించేటటువంటిది. కాబట్టి సైన్యములకు అధిపతి అన్నటువంటి యెహోవా అని అన్నప్పుడు అది మళ్ళీ అది తండ్రిని గూర్చి మాట్లాడుతున్నాడా ఆ విషయంలో, లేకపోతే గనుక కుమారుడా ఇక్కడ అనే విషయాన్ని మనం ఆ సందర్భాన్ని బట్టి మనము చెక్ చేస్తే బహుశా మనకు అర్థమవుతది. అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే గనుక మనకు సహాయం చేస్తారు. సో నేను చెప్పేదేంటంటే యెహోవా అనే మాట తండ్రికి ఉపయోగించబడింది వాక్యంలో. అలాగే కుమారుడు కూడా ఉపయోగించబడింది. ఇప్పుడు వెంబడించినటువంటి బండ మాత్రం కుమారుడే. కాబట్టి ఎప్పుడైతే యేసు బండను మొదటిసారి కొట్టమని, మొదటిసారి నీళ్లు రావటానికి బండను కొట్టమన్నాడు. అంటే క్రీస్తు ప్రభువారు సిలువలో వేయబడింది ఒక్కసారే. బండను కొట్టటం అనంటే సిలువలో వేయబడటం. మళ్ళీ రెండవసారి బండను కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ గనక రెండవసారి గనక బండను కొడితే రెండవసారి క్రీస్తును మళ్ళా సిలువ వేసినట్లు అవుతుంది. కాబట్టి దేవుడైన యెహోవా ఆయన కొట్టినటువంటి రెండవసారి కొట్టిన దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నిజమైన బండ అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కసారే సిలువ ద్వారా సమస్త కార్యాన్ని ముగించాడు. నిత్యమైన విమోచన సంపాదించాడు. దాని ద్వారా దేవుని యొక్క అపారమైన కృపకు ద్వారం తెరిచాడు. తిరిగి ప్రభువు మరణించవలసిన అవసరం లేదు. రెండవసారి బండను కొట్టాల్సిన అవసరం లేదు. అలాగే రక్షణ పొందిన తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారే అన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడేవాడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని చెప్పెను. మరి అదే అధ్యాయంలో 14వ వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ బండను కొట్టమంటలే, ఏమంటున్నాడు? నువ్వు అడిగితే చాలు. ఒకసారి యేసు ప్రభువు వారు సిలువలో చనిపోయిన తర్వాత, ఆయన రక్షణ కార్యం సంపాదించిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు.
మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, ఆయన యొక్క దినదినం ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే కేవలం మనం ప్రార్థన ద్వారా ఆయన్ని అడగాలంతే. సో దానికి మనం కొట్టాల్సినటువంటి అవసరం అంటే ఇక్కడ ఈ కొట్టడం అనేటటువంటి చర్యను మరి దేవుడు అందుకోసమే అంగీకరించలేదు. ఆ విషయానికి వస్తే కనుక చూడండి, ఇది జరిగిన తర్వాత 20 అధ్యాయం 23 నుంచి వారి యొక్క బండను కొట్టిన సందర్భంలో యెహోవా ఏమన్నాడో అది చూస్తాం. అయితే చివరిలో ఇది అహరోను విషయం, ఇది మళ్ళీ చూస్తాం తర్వాత నెక్స్ట్. ఇక్కడ 20 అధ్యాయం 12 వచనంలో యెహోవా తీర్పు చూడండి. మొదట 20 అధ్యాయం 12 వచనం చూడండి, సంఖ్యాకాండం 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు ఇక్కడ ఆయన. మళ్ళీ తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించాడు యెహోవా మోషే అహరోనుల విషయంలో ద్వితీయోపదేశకాండంలో 32, 51, 52లో ఉంది. ఆ వచనం ఇక్కడ రాస్తాను నేను. ఏలైనగా మీరు సీరు అరణ్యంలో కాదేషు మరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్య నన్ను పరిశుద్ధపరచగా ఇశ్రాయేలీయులలో మధ్య నా మీద తిరుగుబాటు చేసితిరి అన్నాడు. ఎందుకనగా ఎదురుగా ఉన్న దేశంను చూచెదవు గాని నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ దేశంలో నీవు ప్రవేశింపవు అన్నాడు. అలాగే ఈవెన్ ప్రీవియస్ దీంట్లో గనక చూస్తే గనక ఇప్పుడు ఈయన సంగతి చూస్తాం. ఈయన ఎవరు, మన అహరోను విషయానికి వస్తే గనక అహరోను ఏమన్నాడంటే సంఖ్యాకాండం మనకు చివరిలో ఉంది. ఇదే అధ్యాయంలో చివర 20 నుంచి 23 నుంచి 28 వరకు అది చదివేస్తాం అంతే. హోరుకొండలో చదువు బ్రదర్. 23 నుండి పైన ఉంది. యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరుకొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరుకొండ ఎక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసుకొని అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయెనని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఇక్కడ ఇదే కారణం చేత అంటే అహరోను మరి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి ఆ బండతో మాట్లాడమంటే వాళ్ళు కొట్టారు. కాబట్టి ఇద్దరి మీద కూడా ఈ చార్జ్ చేశాడు దేవుడు. ఏమనంటే మీరు ఇక్కడ అహరోను విషయంలో 24లో అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలైనగా మెరీబా నీళ్ల వద్ద మీరు అంటే వాళ్ళిద్దరిని కంబైన్డ్గా నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చే దేశమందు అతడు ప్రవేశింపడు అన్నాడు. సో అందుకే ఈయననేమన్నాడంటే మోషేను, నువ్వు ప్రవేశింపవు కానీ నీకు చూస్తావు, కనీసం నీకు చూపిస్తాను ఏరియా అన్నాడు. సో ఇప్పుడు ఈ 2 చార్జెస్ వాళ్ళ మీద, వారిపై ఉన్నటువంటి దోషారోపణలు ఏంటంటే యూ డిడ్ నాట్ బిలీవ్ మీ ఇంగ్లీష్లో, ఇంకొక వర్షన్లో శాంక్టిఫై మీ అన్నాడు. శాంక్టిఫికేషన్ అనే మాటకి ఏంటంటే గాడ్ ఈజ్ హోలీ విచ్ మీన్స్ డిఫరెంట్. శాంక్టిఫికేషన్, శాంక్టిఫై అంటే ఆయన సపరేట్ అయిన ప్రత్యేకమైన ఫ్రమ్ ఆల్ అదర్ గాడ్స్ ఇన్ దిస్ వరల్డ్. హిజ్ మ్యాజెస్టీ, హిజ్ పవర్, హిజ్ గ్లోరీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. యెహోవా మహిమ, ఘనత మరియు శక్తి ఉన్నతమైనది, ఏ దేవతలతో కూడా పోల్చకూడదు. అతను ఎంత ఉన్నతమైన వాడో దేవుని ప్రజల ఎదుట నిరూపించవలసింది. కేవలము మాట్లాడుట ద్వారా మాత్రమే జరగవలసినటువంటి కార్యం ఇది.
అందులో సాదృశ్యంగా క్రీస్తుని మళ్ళీ సిలువ వేసినటువంటి సాదృశ్యానికి వీళ్ళు తెరదించారు గనక, మరి దేవుడు ఆ విషయంలో వాళ్ళను యాక్సెప్ట్ చేయలేదు. కనుక ఇంకొక మాట ఏమన్నాడంటే, "నన్ను నమ్ముకొనకపోతిరి" అన్నాడు. "నా మీద తిరుగుబాటు చేసితిరి" అన్నాడు. "నన్ను పరిశుద్ధపరచలేదు" అంటే, "యూ డిడ్ నాట్ సాంక్టిఫై మీ." ఈ విషయంలో ప్రజలకు మాదిరిగా ఉండలేదు గనక, ఇతరులు కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు. అందుకే యెహోవా తీక్షణమైన చర్య తీసుకున్నాడు. గొప్ప దైవజనుడు కదండీ! 39 సంవత్సరాలు వాళ్ళని బాగా సహించాడు. ఎంతగానో వాళ్ళు మరి వాళ్ళు బాగా ఏడిపించారు. ఎంతగానో వాళ్ళు మరి సణుగుతూ వచ్చారు. అయినా వారి గురించి పదే పదే విజ్ఞాపన చేస్తూ వచ్చినటువంటి ఈ సేవకుడు ఇక్కడ చివరికి మరి విసిగిపోయాడు, లేకపోతే కోపం వచ్చింది అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం వాక్యముల తర్వాత. మొదటి చార్జ్ ఏంటంటే దేవుని నమ్మలేదు. ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అంతేకాకుండా కేవలం మాట్లాడుట ద్వారా నీళ్లు వచ్చేటటువంటి ఆ గొప్ప శక్తిని, మహాశక్తి అయినటువంటి దేవుని యొక్క శక్తిని వాళ్ళు రుజువు చేయలేదు వాళ్ళు. కాబట్టి దేవుడు దాని విషయంలో అంగీకరించలేదు. సో, ఇట్ ఈస్ ఫస్ట్ చార్జ్. మొదటి చార్జ్. రెండవ చార్జ్ ఏంటంటే వర్స్ 20 వర్స్ 10లో ఈ సెడ్ టు ది పీపుల్, అతడు వారితో, "ద్రోహులారా వినుడి. మేము ఈ బండలోంది మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా" అనెను. "హియర్ నౌ యూ రిబెల్స్, మస్ట్ వి బ్రింగ్ వాటర్ ఫర్ యూ ఔట్ ఆఫ్ దిస్ రాక్." కీర్తనలు 106:33లో ఈ మాట రాసింది ఈ సందర్భం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు పెదవులతో కాని మాట పలికెను. ఏం మాట్లాడాడు కాని మాట? ద్రోహులారా అన్న మాట మాట్లాడాడు. అది మరి దేవుని యొక్క బిడ్డలతో, తోటి సహోదరులతో అలా మాట్లాడటానికి వీలు లేదని మనం అర్థం చేసుకోవాలి. ద్రోహులారా అనేటటువంటి మూల భాషలో దీన్ని మోరే అంటారు. విచ్ క్రైస్ట్ కోటెడ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ మాథ్యూ 5:22. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 5:22లో యేసు ప్రభువారు వివరించారు. అది ఆ సందర్భం చూస్తాం మనం. ఈ విషయంలో మోషే యెహోవాను వేడుకొన్నాడు. 4వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4:21. చూడండి 4:21. అది బైబిల్‌లో ఉంది. ఇక్కడ రాసేసాను. ఇక్కడ రాసేసాను. "మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, నేను యొర్దాను దాటకూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాడు" అన్నాడు. అంటే ఏమైంది దీని అర్థం? మళ్ళీ యెహోవాను వెళ్లి వేడుకున్నాడు ఈయన. ఇది ఇంకొక చోట కూడా, మళ్ళీ ఇంకో చోట కూడా ప్రస్తావించాడు ఇది. చూడండి. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 25-27 వచనాల వరకు. 25వ వచనంలో ద్వితీయోపదేశ కాండంలో బైబిల్‌లో ఉంది ఇది. అది ఇక్కడ రాసేసాను నేను. "నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశంలో మంచి మన్యములను ఆ లెబనాను చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలగా." ఈ 20వ అధ్యాయంలో దేవుడు అంటే యెహోవా నువ్వు వెళ్ళటానికి వీల్లేదని కోప్పడితే మళ్ళీ వెళ్ళి ప్రభువును వేడుకున్నాడు. "అయ్యా ప్లీజ్ ప్రభువా, నన్ను దయచేసి నన్ను అక్కడికి పోవటానికి బ్రతిమాలుకున్నాను" అని అంటాడు. 26లో యెహోవా మిమ్మును బట్టి అన్నాడు అక్కడ. 4వ అధ్యాయంలో కూడా అదే మాట అన్నాడు. "మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరి యెహోవా నాతో ఇట్లను, చాలును, ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడొద్దు" అన్నాడు. "కానీ నీవు ఈ యొర్దాను దాటకూడదు. నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము" అన్నాడు. ఇంగ్లీష్‌లో, "బట్ ద లార్డ్ వాస్ యాంగ్రీ విత్ మీ ఆన్ యువర్ అకౌంట్ and would not listen to me. So the Lord said to me, enough of that. Speak no more to me of this matter." हिंदी, "परंतु यहोवा तुम्हारे कारण मुझसे रुष्ट हो गया." తర్వాత ఏమన్నాడు? "और मेरी न सुनी, किंतु यहोवा ने मुझसे कहा, बस कर, इस विषय पर फिर कभी मुझसे बात न करना." "చాలు ఇక మళ్ళా మాట్లాడకు, దీని విషయం ఎత్తనే వద్దని అన్నాడు.
ఇంత సీరియస్‌గా మాట్లాడాడని మోషే ఎంత స్పష్టంగా రాశాడు. ఎందుకన్నాడు? మిమ్మల్ని బట్టి అన్నాడు. దట్ మీన్స్ ఈ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని యొక్క బిడ్డలు కదండీ! దేవుని యొక్క బిడ్డల్ని అతను మీరు ద్రోహులారా అనేటటువంటి మాట యొక్క హక్కును దేవుడు మోషేకు కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే ఎవరు కూడా దేవుని యొక్క బిడ్డల్ని అలాగా మాట్లాడటానికి వీల్లేదు. మరి యెహోవా అన్నాడు, వీరు మెడ వంచని వాళ్ళు, వీళ్ళని నేను నాశనం చేసేసి నేను నీ ద్వారా నేను వేరే రాజ్యాన్ని వేరే కొత్తగా జనాంగాన్ని స్టార్ట్ చేస్తానని అన్నాడు గానీ తనన్నాడు. కానీ మోషే అనడానికి అలౌ చేయలేదు. దీనికొక ఎగ్జాంపుల్ నాకు గుర్తుకొస్తది. నా కొడుకు ప్రవీణ్ వాడు చిన్నప్పుడు చదివేటప్పుడు నేను ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తూ అంటే ఇంటి దగ్గర చెప్పేవాడిని క్లాసు. నాకు కూడా వినేటోడు కాదు. కాబట్టి నాకు టైం దొరకకపోవడంతో వినకపోతే నేను కూడా అతన్ని కొట్టేవాడిని. తర్వాత ఒక ట్యూషన్ టీచర్‌ని అరేంజ్ చేశా. మా ఇంటి పక్కనే కిరాయి పోర్షన్ అక్కడ ఉండేవాడు. అతను ట్యూషన్ చెప్పేవాడు. ఒకరోజు ఎందుకో నేను ఆ రోజు ఇంట్లో ఉన్నా మరి అక్కడికెళ్ళాడు ట్యూషన్‌కి. ఆ ప్రవీణ్‌ని అడిగింది చేయలేదు. ప్రవీణ్ తప్పే. నా కొడుకు తప్పే. కానీ అతను బెత్తంతో కొడుతూ ఉన్నాడు అతన్ని. అతను కొడుతూ ఉంటే నాన్న, నాన్న అంటున్నాడు కొడుతుంటే. నాన్న, నాన్న అంటే పక్క రూమ్‌లో నేనున్నాను. ఆ యొక్క మాట విని నాకు ఎంతగా అనిపించిందంటే, అమ్మ బాబోయ్! ఆ యొక్క స్వరాన్ని విని నేను ఏమంటారది? నాకెంతగానో గుండె పీక్కుపోయింది యాక్చువల్‌గా చెప్పాలంటే గనక. అదే విషయం ఒకవేళ నా దగ్గర వాడు చదవకపోతే నేను కొట్టేది కూడా అలా కొట్టేవాడిని. సేమ్ థింగ్. ఐ వుడ్ ఆల్సో డన్ ద సేమ్ థింగ్. ఆ ట్యూషన్ మాస్టర్ చేసింది అంటే పూర్తిగా నేను ఆహ్, రాంగ్ అని చెప్పను. కాకపోతే అతను ఆ యొక్క ఏడుపు, దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ నా యొక్క హృదయము బాగా నీరు గారిపోయింది చెప్పాలంటే గనక. అబ్బో! ఇంక ట్యూషన్ పంపకపోతే మేలేమో అనిపించింది నాకది అట్లాగా. సో, దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు. దేవుని యొక్క చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వి ఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్. సో, దేవుడు మనల్ని డైరెక్ట్‌గా డీల్ చేయొచ్చు గానీ, మనము ఇంకొక విశ్వాసి యొక్క జీవితంలో ప్రమేయం తీసుకొని, ఆ విశ్వాసిని అనరానిటువంటి మాటలు మనం మాట్లాడటానికి కుదరదు. అది సరి అయింది కాదు. అది దేవుడు అంగీకరించడు. ఈ విషయాన్నే మాట్లాడుతూ సంఘ విషయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయం యొక్క ప్రస్తావన వచ్చింది. అది నేను స్క్రీన్ పైన పెట్టాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో ఏముందంటే, శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. కదండీ! మీరు ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. అంటే అర్థం ఏంటి? శాస్త్రులు అంటే అప్పుడున్నటువంటి శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, వారు మరి నీతి క్రియలు వాళ్ళు ఎలా ఎలా ఉండేవంటే వాళ్ళు క్రియల ద్వారా వాళ్ళు సా దేవుని మెప్పించాలనుకున్నారు. కృప మీద ఆధారపడలేదు వాళ్ళు. వాళ్ళు చాలా మంచి క్రియలు చేస్తున్నారని వాళ్ళు అనుకున్నారాళ్ళు. కానీ ప్రభు ఏమంటాడంటే, పరలోక రాజ్యం అనంటే ఇది రక్షణ పొందటానికి కాదండి ఇది. హియర్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ రక్షణ. పరలోక రాజ్యం అంటే వెయ్యేళ్ల కాలంలో క్రీస్తు వారి యొక్క రాజ్యములో పరలోకము నుండి విశ్వాసులు భూమిపైన ఇశ్రాయేలీయులు పరిపాలన చేసేటటువంటి ఆ సందర్భాన్ని రెఫర్ చేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఒకసారి దీని గురించి డిబేట్ వస్తే గనక ఒక ముస్లిం అతను అమెరికాలో ఇది జరిగింది అని నేను ఈ విషయం స్పష్టంగా విన్నాను నేను. ఆ తర్వాత అక్కడ మరి అనిష్ అరాష్ అని జూయిష్ క్రిస్టియన్ ఇద్దరి మధ్య డిబేట్ జరుగుతా ఉంది. జరుగుతా ఉంటే అప్పుడు ముస్లిం అతను ఏం చేశాడంటే ఇగో ఈ వర్స్ కోట్ చేశాడు. మత్తయి సువార్త 5:20 కోట్ చేసి, అయ్యా శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతికి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరంటే మీరు రక్షణ పొందరు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యం అనే ప్లేస్‌లో రక్షణ అని పెట్టాడు. అయితే ఆ యొక్క జూయిష్ క్రిస్టియన్ బ్రదర్ అనిష్ అరాష్
ఆయనేమో క్రీస్తు యొక్క రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చాడు. లేదు కృప ద్వారానే రక్షణ అన్నాడు. ఆయనేమన్నాడు, ఇక్కడ కృప ద్వారా రక్షణ లేదండి. నువ్వు క్రియలు చేస్తే గాని నువ్వు రక్షణ పొందడానికి వీలు లేదని అతను ఇది కోట్ చేస్తున్నాడు యాక్చువల్‌గా. ఇక్కడేంటంటే ఆ పరలోక రాజ్యం అనేటటువంటి మాటను సరిగ్గా అర్థము చేసుకోకపోవటం వల్ల అది క్రీస్తు వెయ్యేండ్ల రాజ్య కాలములో క్రీస్తుతో పాటు పరిపాలన చేసేటటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాడని అతను గ్రహించల. అందుకే పరలోక రాజ్యం అనేటటువంటి మాట, దేవుని రాజ్యం లేకపోతే రాజ్యం అనే మాటకు 3 డిఫరెంట్ డెఫినిషన్స్ ఉంటాయని నేను చాలా సార్లు వరంగల్‌లో వచ్చినప్పుడు, మరి హనుమకొండలో వచ్చినప్పుడు మీతో చెబుతూ వచ్చాను నేను. సో, మొట్టమొదటిదేంటంటే మనం రక్షణ పొందినప్పుడు క్రీస్తునందు మనం చేర్చబడతాం. అది కూడా రాజ్యమే. పరలోక రాజ్యమే. కానీ అది స్పిరిచ్యువల్ కింగ్డమ్. రెండవదేంటంటే మనం సంఘముగా కూడినప్పుడు స్థానిక సంఘము కూడా దేవుని యొక్క రాజ్యమే. దాన్ని పరలోక రాజ్యం కూడా అంటారు. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో మన మధ్య ఆత్మ స్వరూపిగా ఉంటాడు కాబట్టి, పరలోకంలో ఉండే దేవుని యొక్క ఆత్మ చేత కూడినటువంటి వారిని నడిపించేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి, పరలోకము నుంచి కంట్రోల్ అయ్యేటటువంటి దేవుని యొక్క రాజ్యం అని సంఘాన్ని కూడా చెప్తారు. అర్థం, రెండవ అర్థం. మూడవ అర్థం ఏంటి? అది రెండవది కూడా స్పిరిచువలే మళ్ళా. మొదటి మనం రక్షణ పొంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డామంటే క్రీస్తు యొక్క బిడ్డలుగా మారి స్పిరిచువల్ కింగ్డమ్‌లో జాయిన్ అయిపోతాం. రెండవది ఏంటంటే సంఘముగా కూడినప్పుడు కూడా అది దేవుని రాజ్యం. అక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతోని మరి సంఘము మరి నడిపించబడుతుంది. అయితే క్రీస్తు వారు ఆత్మరూపిగానే మన మధ్య ఉంటాడు. ఇన్ స్పిరిట్ హి విల్ బి దేర్. కాబట్టి అది కూడా మరి స్పిరిచువల్ కింగ్డమ్. ఆత్మ సంబంధమైంది. మొదటిది ఆత్మ సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైంది. మొదటిది ఆత్మ సంబంధమైన దానికి డెఫినేషన్ ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మనము ఆయన మనలను, ఆయన అంటే ఇక్కడ దేవుడు తండ్రి, ఏ రోజైతే మనం రక్షణ పొందినామో ఆ రోజు మనలను అంధకార సంబంధమైన అంటే సాతాను యొక్క అధికారంలో నుంచి విడుదల చేసి అంటే విడిపించేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. సో అదేంటంటే మనం రక్షణ పొందిన రోజున సాతాను యొక్క అంధకార సంబంధం యొక్క అధికారంలో మనం ఉంటిమి. ఆ రాజ్యం నుంచి మనం తీసి క్రీస్తు యొక్క చేతుల్లో పెట్టాడు. అంటే దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వచ్చాము అంటాం. స్పిరిచువల్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వెన్ వీఆర్ బార్న్ అగైన్. అందుకే ప్రే ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క అనేకులు మరి దేవుని రాజ్యంలో చేర్చబడినట్లుగా సువార్త ద్వారా అని అర్థం. రెండవ అర్థం ఏంటంటే, సో అది కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోవాలి మనం. ఈ దేవుని రాజ్యం అని రెఫరెన్స్ వచ్చిందంటే, పరలోక రాజ్యం అనే రెఫరెన్స్ వచ్చిందంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ వాక్యంలో? ఆయన రక్షణ గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే సంఘం యొక్క కూడిక గురించి మాట్లాడుతున్నాడా, లేక మూడవ డెఫినేషన్ అయినటువంటి క్రీస్తు 1000 ఏండ్ల కాలము ఉన్నటువంటి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడా అని కాంటెక్స్చువల్గా మనం అర్థం చేసుకోవాలి. సో మూడవ డెఫినేషన్ ఏంటంటే క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏర్పాటు చేసేటటువంటి రాజ్యమే పరలోక రాజ్యం. అనగా ఆయన రాజ్యము పరలోకము నుండి భూమి నుండి కూడా పరిపాలన జరుగుతుంది. కాబట్టి పరలోకము నుండి ఇప్పుడున్నటువంటి విశ్వాసులు జయించిన వారు క్రీస్తుతో పాటు పరిపాలన చేస్తారు. భూలోకములో ఇశ్రాయేలు వారు నమ్మకమైనటువంటి శేషం పరిపాలన చేస్తారు. కాబట్టి ఈ 20వ వచనంలో చెప్పింది ఏంటంటే ఆ 1000 ఏండ్ల పాలన గురించి మాట్లాడుతున్నాడు. ఆ అర్థము తెలియకపోతే ఇది మిస్కన్సెప్షన్ అయిపోతుంది. అందుకే మనం కూడా దానికి జవాబు చెప్పలేము యాక్చువల్గా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు రక్షణ పొందిన తర్వాత మీరు నాతో పాటు 1000 ఏండ్ల రాజ్యంలో గనుక పరిపాలన చేయాలంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికమవ్వాలి అన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ 5:21లో నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మోషే చెప్పాడుగా,
ధర్మశాస్త్రంలో రాయబడింది కదా! వాళ్ళు అలాగ చెప్పారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన యేసు ప్రభు. ఇంకా మోషే చెప్పిన దానికంటే ఇంకా హృదయాంతరంగంలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకెళ్తున్నాడు ప్రభు. అసలు ఆ యొక్క నరహత్య జరగటానికి ముందు వ్యక్తి యొక్క హృదయంలో ఏమి ఉంటుందో దాన్ని డీల్ చేస్తున్నాడు యేసు ప్రభు. 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా అంటే మోషే అలాగ చెప్పాడు. మరి నేను చెప్పేదేంటంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కింద మార్జిన్‌లో ఉంది. నిర్నిమిత్తముగా అని. ఈవెన్ ఇంగ్లీష్‌లో గూడా ఉందది. వితౌట్ ఎ కాజ్. నిర్నిమిత్తముగా కోపపడితే గనక ఏమవుతుందట? లోవర్ అంటే ఈ విమర్శకు లోనగును. ఈ విమర్శ అనేటటువంటి తెలుగు యొక్క మాట అర్థం ఏంటంటే, స్థానికంగా లోకల్ కోర్ట్‌కి సంబంధం. అంటే అందరూ కూడా అన్ని విషయాలు మన జీవితంలో జరిగే ప్రతి యాక్షన్ కూడా, ప్రతి క్రియ కూడా, మన మాటలు, మన యొక్క ఈవెన్ తలంపులు కూడా దేవుని యొక్క న్యాయస్థానంలో తీర్పులోనికి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందని వారికి తీర్పుంది. వారికి ఇంకా పాపక్షమాపణ అనేది లేదు కాబట్టి, కృపను వాళ్ళు ఆప్షన్ తీసుకోవట్లేదు కాబట్టి, దేవుడేమన్నాడు? ఇదిగో నా కుమారుడిని పంపించాను. మీకందరికి ఆప్షన్. మీరు గనక నరకం నుంచి తప్పించబడాలంటే, మీ పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తును అంగీకరించండి. ఆప్షన్. వద్దా? యూ వాంట్ టు గో అండ్ డై యువర్ సెల్ఫ్? ఓకే. ఫర్గెట్ అబౌట్ ఇట్. I will not force anybody. He doesn't force anybody. But he wants everybody to get the grace. అందుకోసం ఆ మొదటి ఆప్షన్ మనము వదిలేస్తే గనక. సో, అవిశ్వాసులకి వచ్చేటటువంటి తీర్పు యొక్క పర్యవసానము రెండవ మరణం నరకం. ఇక వారి విషయం చర్చ లేదండి ఇప్పుడు. విశ్వాసుల విషయానికొస్తే గనక రక్షణ పొందిన తర్వాత కూడా ఇది విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో మాట్లాడే విషయాలన్నీ మనకు సంబంధించిన విషయాలు. మనమంతా కూడా అబ్జర్వ్ చేయాల్సింది. మనం పాటించాల్సినటువంటి అవసరం యాక్చువల్‌గా. అందుకోసం ఏమంటాడంటే, తన సహోదరుడిని నిర్నిమిత్తంగా కోపపడితే గనక జడ్జ్‌మెంట్‌లోనికొస్తావు. విమర్శ అంటే తీర్పులోనికొస్తావు. మరి తర్వాత ఏమన్నాడండి? ఆ విషయానికొస్తే గనక కోప్పడే విషయానికొస్తే పౌలు పత్రికలో ఒక మాట క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4వ అధ్యాయం. ఎఫెసీ 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకండి. కోప్పడొచ్చు. అసలు కోప్పడొద్దని కాదు. ఒకవేళ పొరపాటు ఉంటే లేకపోతే మరి సంగతులు సరిచేయటానికి పిల్లల్ని గాని, మరి తోటి వాళ్ళని గాని, కుటుంబ సభ్యులను కానీ మనం కోప్పడొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ సహోదరులను కూడా ఒకవేళ గనక వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే గనక వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని కోప్పడాలి. కానీ పాపము చేయకండి కోప్పడేటప్పుడు. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే నిర్నిమిత్తంగా, అకారణంగా మీరు కోప్పడొద్దు అంటాడు. ఎవరిని? ఒక సహోదరుని, ఒక సహోదరిని. వారందరూ కూడా దేవుని పిల్లలే. వారిలో కూడా నిత్య జీవం అనేది ఉంది. ఆ నిత్య జీవం అంటే దేవుని జీవం అందరిలో కూడా ప్రవహిస్తుంది. అందరూ కూడా క్రీస్తు యొక్క రక్తము చేతనే రక్షించబడ్డారు. అందరూ కూడా ప్రియమైన వారు దేవుని దృష్టిలో. ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఆల్ ఆర్ ప్రెషస్ అండ్ దేర్‌ఫోర్ వి కెనాట్ డూ ఎనీథింగ్. అంటే ప్రభు ఎంత స్పష్టంగా చెప్తూ వచ్చాడు. అయితే కోప్పడండి కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మన ఇంట్లో సందర్భాల్లో మీరు ఆలోచించండి. భార్యాభర్తలు జీవితం, లేకపోతే పిల్లలు, తల్లిదండ్రులు, లేకపోతే బ్రదర్స్ మధ్య గాని, మీరు గనక రాత్రి ఒకవేళ గనక ఏదైనా సందర్భం వచ్చిందనుకో, కోపం అనే సందర్భం వస్తే ఏమంటాడండి? మీరు కోప్పడొచ్చు అవసరమైతే, అంటే సరి అయినటువంటి కారణం ఉంటే గనక. కానీ ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. పాపము కూడా చేయొద్దు. ఒకవేళ సూర్యుడు అస్తమించంటే రాత్రి అయ్యే వేళకి వరకు గనక అది కంటిన్యూ చేస్తే అపవాదికి చోటియ్యకుడి. 27 అంటే ఏంటి అర్థం? అపవాది వెయిట్ చేస్తుంటాడు ఆపర్చునిటీ కోసం. ఎప్పుడు మరి వీరి మధ్య సమస్య క్రియేట్ చేయాలంటే ఇఫ్ యూ ప్రొలాంగ్ బియాండ్ సన్సెట్, దానికంటే ప్రొలాంగ్ చేస్తే గనక స్లోగా సంగతులనేవి కఠినమయ్యే అవకాశం ఉంది. కనుక ప్రియులారా,
మరి అనవసరంగా కోప్పడొద్దు. ఒకవేళ కోపపడినా అవసరాన్ని బట్టి పాపము చేయొద్దు. ఒకవేళ అలా చేసినా గాని అంటే కోప్పడ్డా గాని పాపము లేకుండా కోప్పడ్డప్పుడు మాత్రం మరి సూర్యుడు అస్తమించే లోపల దాన్ని ఎంత మంచి సలహా దేవుని యొక్క వాక్యంలో మనకుంది. ప్రభువైతే నిర్నిమిత్తంగా కోప్పడితే తప్పకుండా నువ్వు జడ్జిమెంట్‌లోకి వస్తావన్నాడు. నీ సహోదరుని చూచి 5:22 మత్తయి సువార్త. నీ సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. వ్యర్థుడా, దీన్ని అగైన్ రాక అనేటటువంటి వర్డ్ ఉందండి. దిస్ మీన్స్ ఇన్సల్టింగ్ వర్డ్స్. ఇంగ్లీష్‌లో వర్త్‌లెస్ ఫెలో, యూజ్‌లెస్ ఫెలో. వాడు వేస్ట్ ఫెలోనండి. వాడు వ్యర్థుడండి. వాడు బేకారండి. ఈ మాటలు మనం మాట్లాడతాం గదా! వి షుడ్ బి వెరీ, వెరీ కేర్‌ఫుల్. We have got no right to call these words. This is సెకండ్ డిగ్రీ. మొదటి డిగ్రీ ఏంటంటే నిర్నిమిత్తంగా కోపడడం. రెండవది ఏంటంటే ఇన్సల్ట్ చేయటం. ఇలాగ ఇన్సల్ట్ చేసిన వాళ్ళు దేనికి లోనవుతారట? మహాసభకు. మహాసభకు అంటే సన్‌హెడ్రిన్ అంటే యెరూషలేములో వాళ్ళకి సుప్రీం కోర్ట్ ఇది యాక్చువల్‌గా. 72 మెంబర్స్ ఉండేటటువంటి సన్‌హెడ్రిన్‌కి పెద్ద సంగతులను తీసుకెళ్తారు. తర్వాత ప్రభు అన్నాడు మళ్ళీ, మూడవ విషయం, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరకాగ్ని అనేది రాంగ్ ట్రాన్స్లేషన్ ఉంది తెలుగులో ఇది. ఇట్ ఈస్ యాక్చువల్‌గా ఫైరీ వ్యాలీ ఆఫ్ హినామ్. ఫైరీ వ్యాలీ ఆఫ్ హినామ్ అంటే యెరూషలేములో హిన్నామ్ అనేటటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ఏం చేస్తారంటే ప్రస్తుత కాలంలో దాన్ని ఫైరీ వ్యాలీ ఆఫ్ టోఫెట్ అంటారు ఇప్పుడు ప్రస్తుతం దాన్ని. హిన్నామ్ వ్యాలీ ఉండేది ముందు. దాన్ని ఇప్పుడు టోఫెట్ అంటారు. ఆ వ్యాలీలో ఆ యొక్క లోయలో ఏం చేస్తారంటే ఈ యొక్క సిటీ మొత్తంలో ఉండేటటువంటి చెత్త చెదారాన్నంతా తీసుకెళ్ళి మరి కాల్చేస్తారు. ఎక్కడ కాల్చేస్తారు? ఆ యొక్క లోయలో వాళ్ళు కాల్చేస్తారనమాట. సో నరకాగ్ని అనేటటువంటిది రాంగ్ ట్రాన్స్లేషన్. అంటే ఎలాగైతే చెత్తలాగా కాల్చబడుతుందో అలాగే మన విషయంలో కూడా మనం కాల్చబడతాము. ఏం కాల్చబడతాము? 1 కొరింథీ 3వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం. ఇది జడ్జిమెంట్ సంబంధించినటువంటి అంశం ఇది. ఇక్కడ ఏమన్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు, మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 3:10. 11. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేతనే బయలుపరచబడును. అంటే ఏంటి అర్థం అంటే మన జీవితాన్ని, మన యొక్క సేవ రెండు కూడా, మన సేవ, మన యొక్క జీవితం రెండిటిని కూడా ఎలాగ కట్టుకుంటున్నాం మనం మన జీవితాన్ని? మంచి బంగారము సంబంధించినటువంటి అంశాలతో కట్టుకుంటున్నామా? అంటే బంగారం అనంటే దేవుని యొక్క మంచి యొక్క గుణములతో మనము కట్టుకుంటున్నామా? మరి తర్వాత దేవుని లాంటి పరిశుద్ధతతో మనం కట్టుకుంటున్నామా? దేవుని యొక్క పరిశుద్ధత లాంటిదండి. వెండి అనంటే రక్తం యొక్క సూచన యాక్చువల్‌గా. తర్వాత వెలగల రాళ్ళు అంటే దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన గుణగణాలు మనలో ఏర్పడినట్లుగా మంచి గుణం. యోసేపు జీవితంలో చూసాం. క్రీస్తు వంటి మంచి గుణం. అన్నలు అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరికి అతను వారిని క్షమించి వారి పట్ల ఎంతో దయ చూపించాడు. ఎంతో ప్రేమ చూపించినటువంటి యోసేపులో మరి క్రీస్తు యొక్క గుణాలు, మంచి వెలగల రాళ్ళు అతనిలో వచ్చాయి. మన జీవితాన్ని దేంతో కట్టుకుంటున్నాం? లేక కర్రతో కట్టుకుంటున్నామా? గడ్డితో కట్టుకుంటున్నామా? కొయ్యకాలతో కట్టుకుంటున్నామా? కర్ర, గడ్డి, కొయ్యకాలు ఈ 3 కూడా కాలిపోతాయి. మిగిలినవి మిగులుతాయి ఒక కాల్చినప్పుడు. వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో అది అగ్నియే పరీక్షించును. ఈ ఫైరీ వ్యాలీ ఆఫ్ హినామ్ లాగా మన యొక్క జీవితాన్ని జడ్జ్ చేసేటప్పుడు ఇలాగ అగ్ని చేత పరీక్షించబడతాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. అంటే బహుమానాన్ని
పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. ఇక్కడేమంటాడంటే, ఒకవేళ గనక నీ సహోదరుని ద్రోహి అని చెబితే సేమ్ మాట. మోషే ఇప్పుడు అక్కడుండేటటువంటి ఆ ప్రజల విషయంలో మాట్లాడాడు. ద్రోహులారా అన్నాడు. అదే మాటను అందుకోసం ఏమన్నాడంటే, మిమ్మల్ని బట్టయ్యా బాబు దేవుడు. ఒకటేమో మేమాయనను తప్పుగా మేము ఆయన పరిశుద్ధతలో మేము తప్పిపోయినా మేము నమ్మలేదని ప్రభు చెప్తున్నాడు. తిరుగుబడ్డామన్నాం, ఒప్పుకున్నాం గానీ, మిమ్మల్ని బట్టి ఆయన ఆయన కారణం చెప్పింది మాత్రం మిమ్మును బట్టి దేవుడు నాది సెకండ్ టైమ్ నేను వెళ్ళి ఆయన దగ్గర రిక్వెస్ట్ చేసిన, బతిమాలుకున్నా గానీ దేవుడు యాక్సెప్ట్ చేయలేదంటున్నాడు. ఎందుకనంటే ఇలాగ మనము అలాగ కనుక మనం సహోదరులతో గనుక ఇలాగ బిహేవ్ చేస్తే, ద్రోహులారా అనేటటువంటి మాటకి దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే దాన్ని రాశానిక్కడ. దాన్ని మోరే అనేటటువంటి మాట. దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఏ బిట్టర్ బాయిలింగ్ యాక్చువల్‌గా. ఇట్స్ నాట్ దేర్. ఓకే. సో, దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, ఆ మనిషిలో ఉన్నటువంటి చాలా ఏమంటారు లోపల మసులుతున్నటువంటి బిట్టర్ బాయిలింగ్ యొక్క కలిగి ఉండేటటువంటి గుణము అని ఆ యొక్క మాట యొక్క అర్థం. అంటే లోపల చాలా కోపముతో ఉన్నట్టు లెక్క అన్నమాట. కోపముతో ఉండి అతను ఏం చేశాడట? తన పెదవులతో కాని మాట పలికెను. హి స్పేక్ అన్‌అడ్వైజ్డ్‌లీ అని రాసింది ఇంగ్లీష్‌లో. అంటే అర్థం ఏంటంటే, ఈ మాట మూడవది విషయంలో వచ్చేవరకల్లా ఆయనేమన్నాడు? కాల్చివేయబడతారంటే, మీ వర్క్స్ అన్నీ కాల్చిపోతాయి. కాలిపోతే ఏం మిగులుతుందని చెప్పాడండి? మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో ఇందాక మనం చూసినట్లుగా, ఈ సైడ్ చివరికి మిగిలేది ఏమంటాడు? మీరు ఒకడి పని కాల్చివేయబడినలో వానికి నష్టం కలుగును. అంటే నష్టం అంటే ఏంటి? ఏమి రాదు ప్రైజ్. ఒక్క ఒక్క చిన్న గ గ మంచినీళ్ళు ఇచ్చిన దానికి కూడా వాల్యూ ఉండదిగ. అతడు తన మట్టుకు రక్షించబడును గాని, అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షించబడును. అంటే ఏంటి అర్థం? నరకములోనికి పోకుండా ఆల్రెడీ విశ్వాసం ద్వారా రక్షించాడు గదా! ఆ రక్షణ అట్లాగే ఉంటుంది. కానీ నీకు పైపెచ్చు మరి దేవుడి దగ్గర పొందవలసినటువంటి బహుమానం, లేక ఆయన రాజ్యములో పొందవలసినటువంటి స్థానాన్ని పొందలేము అంటాడు. అందుకే యేసు ప్రభు చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అంటే ఏంటి అర్థం? ఇక్కడ బలిపీఠం దగ్గర అర్పణం అర్పించడం అనంటే పాతకాలంలో వాళ్ళు బలిపీఠం దగ్గర అర్పణం అర్పించేవాళ్ళు దేవాలయానికి పోయి. అంటే ఈ అర్పణం ఏదైతే రెఫర్ చేశాడో అది గిఫ్ట్ ఆఫరింగ్ అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడా వాళ్ళు బలి అర్పణలు అర్పిస్తారు. అటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి అర్పణము అర్పించే సందర్భాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికే కృతజ్ఞత చెప్పడానికి వచ్చావు గానీ, దానివల్ల ఉపయోగం లేదు నీకు. ఏమంటాడక్కడ? అక్కడనే బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టు. ఎందుకనంటే, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. అక్కడ పోయిన తర్వాత ఏమైంది? నీ నీ మీద నీ సహోదరునికి విరోధం కలిగిన విషయం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు కూడా మనము వారము ఆరాధన చేయటానికి, ప్రభువుకి కృతజ్ఞత చెల్లించడానికి మనము బల్ల దగ్గరికి వస్తాం. మీటింగ్స్‌లో వస్తాం. వచ్చినప్పుడు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. చెల్లించినప్పుడు ఆ టైంలో మన మీద ఎవరికైనా ఆయాసం ఉంది అని గనక తెలిస్తే, ఆ ఆయాసం ఉన్నదన్న సంగతి తెలిసినప్పుడు అప్పుడేమంటాడంటే ప్రభు, ఆ ఆయాసం అలాగే పెండింగ్ పెట్టుకొని నువ్వు కృతజ్ఞత చెల్లించినా దాని వలన విలువ ఏమీ ఉండదు. కనుక నువ్వు వెంటనే పోయి, నువ్వు ఆ యొక్క సంగతిని అక్కడ ఆపేసి, నువ్వు వెళ్లి నీ సహోదరుడితో సమాధాన పడుము అన్నాడక్కడ యాక్చువల్‌గా. సహోదరుడితో సమాధాన పడమనంటే, ఇప్పుడు ఇద్దరు ఎగ్జాంపుల్ గనక మనం తీసుకున్నామనుకోండి. ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్‌లో ఇప్పుడు నేను, వెంకటేష్ ఇద్దరిని ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేనిక్కడ. సో, నేను వెంకటేష్‌ని ఆహ్, వెంకటేష్‌ను గాయపరిచా. సో, వెంకటేష్ బాధపడుతున్నాడు. ఆయన
నాకు చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అన్న పెద్దోడు కనుక చెబితే ఏమనుకుంటాడని చెప్పలేకపోతున్నాడు. కానీ బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉంటే ఆ విషయాన్ని మాటల సందర్భంలో మరి శ్యామ్ బ్రదర్‌కి తెలిసింది. శ్యామ్ బ్రదర్ తెలిసి ఆయన ఏమన్నాడంటే, "అన్న నీ మీద వెంకటేష్ ఆయాస పడుతున్నాడు" అని అంటే నువ్వేదో అన్నావట, ఆయనను హర్ట్ జేసినావు, ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి ఆయనకు నీ మీద ఆయాసం ఉందన్నా. మరి నీకు చెప్పలేదేమో గానీ, మరి నాతో ఒకసారి ఇట్లా ఓపెన్ అయినాడు. నాకట్లా కనబడింది గనక అని శ్యామ్ జెప్తే, అప్పుడు ఈ విషయంలో సరి చేసుకోవాల్సింది నేనా? లేకపోతే శ్యామా? సారీ, నేనా? లేకపోతే గనక వెంకటేషా? వెంకటేష్ ఏమో నేను హర్ట్ చేశానని గాయపడుతున్నాడు. సారీ, హర్ట్ అంటే గాయం చేశానని ఆయన బాధపడుతున్నాడు. కానీ శ్యామ్ నాకు మధ్యలో తెలియపరిచాడు. నేను ప్రార్థన చేస్తున్నా, నాకు వెంకటేష్ జ్ఞాపకం వస్తా ఉన్నాడు. ఇక్కడ వెంకటేష్‌ను నేను క్షమించేది కాదిక్కడ. వెంకటేష్‌ను నేను క్షమాపణ అడగాల్సినటువంటి విషయం. అప్పుడు నేనేమనుకుంటానంటే, అరే! ఎందుకు వెంకటేష్ బాధపడుతున్నాడు? నేనేం చేసినానబ్బా? నేనసలు ఏమి అనలేదే. అనకపోయినా గాని ఆయన ఊహించుకొని ఆయనంతట ఆయన ఇలాగవుతున్నాడేమో. నేనెందుకు పోవాలి? అంటే నా స్వయం అడ్డం వస్తది కదా! ఈగో ఫీలింగ్. వై షుడ్ ఐ గో? ఐ యామ్ సీనియర్. ఐ యామ్ ఎల్డర్ థాన్ వెంకటేష్. వెంకటేష్ కంటే పెద్దోడిని, సీనియర్ గదా! నేనెందుకు పోవాలి వెంకటేష్ దగ్గరికి? వెంకటేష్ చిన్నోడు గదా! లేకపోతే గనక ఒకవేళ గనక నేను వెంకటేష్‌ని వెళ్లి గనక అడిగాననుకో, ఏమనుకుంటారు అందరూ? అరే! ఈయన అంతా చాలా వీక్ పర్సన్ అండి. ఆయన అందుకే తప్పుండి అందుకోసమే అట్లా చేశాడని నన్నేమనుకుంటారో అని చెప్పి మరి రకరకాల కారణం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో ఇవన్నీ విషయాలు మనం పక్కకు పెట్టేసి ఆయన దగ్గరికి వెళ్లి సమాధాన పడాల. లేకపోతే ఏం జరుగుతుందంటే వెంకటేష్ బ్రదరు ఆయన హృదయంలో బయటికి చెప్పకుండా హృదయములో గూడా ప్రార్థన చేసిన, "ఓ దేవా! ఇదిగో సాయిబాబన్న నన్నిట్లా హర్ట్ చేశాడు. నాకు చాలా బాధేస్తుంది దేవా" అని గనక చెప్పాడనుకోండి. బయట తన వైఫ్ కూడా చెప్పలే. కానీ లోపల గనక ప్రార్థన చేశాడనుకోండి. మనం హృదయం లోపల ప్రార్థన చేస్తే గూడా దేవుని దగ్గరికి వెళ్తుంది. సో, ఆ ప్రార్థన ఎవరి దగ్గరికెళ్తుంది? మనకు కృపా సింహాసనం దగ్గరున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికెళ్తుంది. రేపటి దినమున విశ్వాసులను తీర్పు తీర్చేటటువంటి న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అర్థం ఏంటంటే, మన అప్లికేషన్ అక్కడ పెండింగ్ ఉంటుంది. అంటే ఏంటి అర్థం? వెంకటేష్ ప్రార్థన ద్వారా యేసు ప్రభుకి న్యాయాధిపతికి విన్నవించుకున్నప్పుడు, అక్కడ నా మీద చర్య తీసుకోవటానికి అప్లికేషన్ పెండింగ్ ఉన్నట్టు లెక్క. ఒకవేళ నేనేమనుకుంటున్నాను, అరే! నేనెందుకు చెప్పాలి? నేను సీనియర్ గదా! లేకపోతే గనక వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే ఈగో ఫీలింగ్‌తో గనక నేను వెళ్ళలేదనుకోండి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ, "ఇట్స్ ఓకే. బట్ గో అండ్ ఎక్స్‌ప్లెయిన్ టు హిమ్." పోయి వెంకటేష్‌తో మాట్లాడు. బ్రదర్ నేనేమన్నాను? ఏం లేదు. నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు. ఏమైందో బట్ గో అండ్ టాక్ టు హిమ్ అండ్ గెట్ ద థింగ్స్ క్లారిఫైడ్. అతని మనసులో ఉన్న గాయము తొలగించేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలని ఇక్కడ ప్రభువు మనకు చెప్తున్నాడు. అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి మళ్ళా అర్పణం అర్పించు. అర్పణం మర్చిపోకు. ఇది ఇంపార్టెంటే. కృతజ్ఞత చెప్పడం అనేది చాలా ఇంపార్టెంటే. కానీ నీ మీద ఆల్రెడీ జడ్జి దగ్గర అప్లికేషన్ పెండింగ్ ఉన్నప్పుడు, నువ్వు గాయపరిచావు అనేటటువంటి అప్లికేషన్ పెండింగ్ ఉన్నప్పుడు, హౌ కెన్ యూ వోంట్ గెట్ ది బెనిఫిట్. అంటే నేను దాంతో సంతోషంగా ఉండను. నాకు చెల్లించవలసిన కృతజ్ఞత కంటే ముందు వెళ్లి నీ సహోదరుడితో సమాధాన పడమని ప్రభువు అన్నాడు. అంటే వెళ్లి ఆ బ్రదర్‌తో మాట్లాడి సంగతులు ఒకవేళ నిజంగానే నేను ఆయనను ఒకవేళ అన్నానని గనక క్లారిఫికేషన్‌లో తెలిస్తే గనక నేను బ్రదర్ చాలా సారీ బ్రదర్ దీని విషయంలో నువ్వు బాధపడకు అని చెప్పి నేను ఆయనకి చెప్పటం చాలా మంచిది. అంటే ఆ మాట చెప్పటం వలన ఏమవుతుందనంటే మొట్టమొదటగా దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ గాయం అంటే బ్రదర్ వలన వెళ్ళినటువంటి అప్లికేషన్‌కి సమాధాన పడేటటువంటి ఈ కార్యక్రమం చేయటం ద్వారా మరి సంఘంలో సమాధానం కలుగుతుంది. తర్వాత అంతకుముందు దానివల్ల ఈ యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాన్ని బట్టి ప్రార్థనలు చేస్తే ప్రార్థనలకు కూడా జవాబులు రావు కొన్నిసార్లు.
అన్‌సెటిల్డ్ మ్యాటర్స్ గనుక మధ్యలో ఉంటే మనం ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. అంతేకాదు మనకు సంతోషం పోద్ది. తర్వాత సమాధానం పోద్ది. తర్వాత అలాగా మెల్లమెల్లగా దేవుని యొక్క సమాధానము తగ్గిపోవడం, లేకపోతే మనం మొండిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇలా సమాధాన పడకుండగా మనం అలాగే కొనసాగుతూ గనుక బల్లలో పాలు పొందుతూ పోయినామనుకోండి, అసమాధానముతోనే అప్పుడు మనకు మెల్లిమెల్లిగా మన యొక్క మనస్సాక్షి వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా మారిపోయే అవకాశం ఉంది. దానివలన చాలా నష్టం మనకు కలుగుతుంది. అందుకే ప్రభు అన్నాడు, "లేదు, నువ్వు ముందు వెళ్లి సమాధానపడుము. సమాధానపడి రమ్మన్నాడు." ఒకవేళ గనక అలా చేయలేదనుకో, ఇక దాని యొక్క పర్యవసానం చెప్తూ వచ్చాడిక్కడ. 25వ వచనంలో. నీ నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. నీ ప్రతివాది అంటే ఇక్కడ నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్‌లో నాకు, వెంకటేష్‌కు మధ్య జరిగినటువంటి ఈ అంశం. వెంకటేష్ నాకు నా మీద మరి ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు, అంటే రియల్‌గా ఆయన ఏదో కంప్లెయింట్ చేయాలని కాకపోయినా గానీ లోపల ఆయాసం ఉంది, బాధ ఉంది. ఆ బాధ తట్టుకోలేక అది ఊరికే జ్ఞాపకం వచ్చి అతన్ని ఊరికే ఆహ్, కృంగబెడతా ఉంటే, అతను మనసులో ప్రార్థన చేశాడనుకోండి. చేస్తే ఏమవుతుంది? అప్లికేషన్ అయితే అక్కడ ఉంటుంది. కనుక ఏమంటాడు? నీ ప్రతివాది అప్పుడేమవుతాడంటే వెంకటేష్ అపోజిట్ అడ్వొకేట్ అవుతాడు. అంటే అపోజిట్‌గా నాకు వ్యతిరేకంగా కంప్లెయింట్ అంటే అప్లికేషన్ ఫైల్ చేసినట్టు, కోర్ట్‌లో కేసు ఫైల్ చేసినట్లు. న్యాయాధిపతి దగ్గరక ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే ఏంటి అర్థం? జీవితంలో ఉన్నాం. వెంకటేష్ కూడా యేసు ప్రభు దగ్గరనే నిలబడాలి. సాయిబాబా కూడా యేసు ప్రభు దగ్గరే నిలబడాలి. మా ఇద్దరికి న్యాయాధిపతి ఆయన మాత్రమే. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఇద్దరం కలిసి త్రోవలో ఉండగానే త్వరగా సమాధాన పడు అంటాడు. అంటే అర్థం, ఈ జీవితము ముగించక ముందు సమాధాన పడటం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకనంటే, ఒకవేళ నేను వెంకటేష్ బ్రదర్‌కు నేను సమాధాన పడకుండా, లేక ఆయనతో మాట్లాడి ఆ సంగతులను సరిచేయకుండగా గనక, ఈ లోకం నుంచి ప్రభువు నాకివ్వాల్సిన టైం ఇచ్చేసి నన్ను పిలిచేస్తే గనక, మళ్ళీ నేను సమాధాన పడే అవకాశం ఉండదు. అదే గనక మరి నాకంటే ముందే గనక వెంకటేష్ బ్రదర్‌ని గనక ప్రభువు పిలిచాడనుకోండి, అప్పుడు మళ్ళీ నాకు ఆయనతో మాట్లాడడానికి అవకాశమే లేదు. అయిపోయింది, ఎళ్ళిపోయింది. లేక ఇంకొక విషయం గూడా కావచ్చు. ఏంటంటే మేమిద్దరము ఇక్కడ భూలోకంలో ఉండగానే ప్రభు వచ్చేయొచ్చు. ప్రభు వచ్చిన తర్వాత సంగతులన్నీ వేరేగా మారిపోతుంది. ద పీరియడ్ ఆఫ్ గ్రేస్ విల్ బి ఓవర్. సో, ఇట్ హాస్ టు బి సెటిల్డ్ బిఫోర్ ద లార్డ్స్ కమింగ్ ఆర్ బిఫోర్ నా లైఫ్ పోకముందు గాని, లేకపోతే గనక సహోదరుడు కూడా ఈ లోకంలో ఉండగానే, యాత్రలో కలిసి ఉండగానే, మరి ప్రయాణంలో ఉండగానే అతనితో సెటిల్ జేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంగతి ఒక జీవితంలో నాకొక సంఘటన 2 సంఘటనలు జరిగినాయి. అవి నేను మర్చిపోలేనటువంటి సంఘటనలు. అవి ఈ యొక్క ఈ ఈ పాత్ర అంటే ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మేము మౌలాలి ప్రాంతంలో మేమున్నప్పుడు నేను ఎన్ఎఫ్‌సిలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు మా ఇంటి పక్కన ఒక బజారు నల్లా ఉంది. బజారు నల్లా అంటే పబ్లిక్ ట్యాప్ అంటారు. ఆ రోజుల్లో ఇంటింటికి ట్యాప్స్ ఇవ్వలే. అందరికి కామన్ ట్యాప్ అక్కడ పెట్టేసి అక్కడికొచ్చి అందరూ నీళ్లు పట్టుకుపోయేవారు. సో, ఆ ట్యాప్‌లో మరి అందరూ వచ్చారు. వచ్చిన దాంట్లో మా తమ్ముడు అక్కడున్నాడు. మా తమ్ముడు ఇంకొక వ్యక్తితో బాగా పోట్లాడుకున్నట్లుంది. మా తమ్ముడు ఏదో అన్ని తప్పు వర్డ్స్ అంటే ఏదో తప్పు మాటలు మాట్లాడాడు. అతను అనుకోకుండా అతను ఈసీఐఎల్ ఆఫీసర్ అతను. ఈసీఐఎల్ ఆఫీసర్‌కి చాలా కోపమొచ్చింది మా తమ్ముడు మాట్లాడింది. అతనేం చేశాడంటే స్ట్రెయిట్ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడతను. ఈ పలాని లక్ష్మణరావు, సాయిబాబా తమ్ముడు పలాని ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఇలాగ నన్ను తిట్టాడు. లేకపోతే ఏం కా అంత నా అగెయిన్స్ట్‌గా కంప్లెయింట్ ఇచ్చాడు. నేను ఇంటికి రాకముందే పోలీస్ వాళ్ళొచ్చి కాల్ చేసిపోయారు. వచ్చి లక్ష్మణరావు, సాయిబాబా ఎవరంటే మాకు చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్‌లో కలవమనండి అన్నాడు. నేను ఏంటి విషయం అని అడిగితే, ఇలాగ జరిగింది గొడవ పబ్లిక్ ట్యాప్ దగ్గర. దాని తర్వాత అతను బహుశా ఈసీఐఎల్ ఆఫీసర్ వెళ్లి కంప్లెయింట్ ఇచ్చుంటాడేమో అని అనుకుంటున్నామంటే, అప్పుడు నేను స్ట్రెయిట్‌గా
మా తమ్ముడు ఆఫీస్ నుంచి ఆయన కూడా వచ్చే వరకు ఆగి ఇద్దరం కలిసి ముందు ఈసీఎల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. ఈసీఎల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర పోయి మాట్లాడక ముందు మొట్టమొదట నేనేం చెప్పానంటే, "అయ్యా, మా తమ్ముడు ఏం చేశాడో తెలవదు. నీకెంత గాయం కలిగిందో నాకు తెలీదు గానీ, నేను అన్‌కండిషనల్‌గా ముందు నీకు అపాలజీ చెప్తున్నా నీకు. నీకు బాధ కలిగింది మావోడు ఏం చెప్పాడో, ఏది చేసినా మా తమ్ముడిని దయతో ప్లీజ్ ఫర్‌గివ్ అండ్ ఐ యామ్ మేకింగ్ అపాలజీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బ్రదర్" అని చెప్పాను. అతను షాక్ తిన్నాడతను. "అరె! అవునండి, చెప్పారు మీ గురించి లొకాలిటీలో మీ విషయం చెప్తారు వాళ్ళు. అయితే నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ మీరొచ్చి మాట్లాడినందుకని." ఆయన నార్త్ ఇండియన్ అతను. అతనన్నాడు, "యూ డోంట్ గో అలోన్ నౌ. ఇఫ్ యూ గో అలోన్ దెన్ ద పోలీస్ పీపుల్ విల్ ట్రబుల్ యూ" అని చెప్పి మా ఇద్దరిని తీసుకొని ఆయన గూడా వచ్చాడు పోలీస్ స్టేషన్‌కి. వచ్చిన తర్వాత పోలీస్ ఇన్స్‌పెక్టర్ దగ్గర మేమేమి చెప్పకుండా మేమిద్దరం అక్కడ నిలబడ్డాం. ఇగ ఈ ఈ వీళ్ళ మీద నేను కంప్లెయింట్ ఇచ్చాను. నౌ ద మ్యాటర్ ఈస్ సెటిల్డ్. ఐ వాంట్ టు విత్‌డ్రా ద కంప్లెయింట్ ఆన్ దేర్ బిహాఫ్ ఆన్ దెమ్ అన్నాడు. ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్ అన్నాడు, "అదేంది కంప్లెయింట్ ఇస్తావు నువ్వే, గొడవ మీరు కొట్లాడుకుంటారు మీరే, తర్వాత మీరే సెటిల్ చేసుకుంటారా, నువ్వే వచ్చి విత్‌డ్రా చేసుకుంటావు. మేమెందుకున్నాం ఇక్కడ" అన్నాడు. అతనికి చాలా కోపమొచ్చింది. కోపమొచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే, "నో, నో, దీస్ పీపుల్ వోంట్ లిసన్ లైక్ దిస్" అని చెప్పి ఒక రిటర్న్ లెటర్ ఇచ్చేసాడు. "ఐ యామ్ హియర్ బై విత్‌డ్రాయింగ్ మై కంప్లెయింట్. ద మ్యాటర్ ఈస్ సెటిల్డ్" అని ఇచ్చేసాడు. ఇక అతను పోలీసు ఆయన 2 మాటలు మా తమ్ముడిని బాగా కోప్పడి చెప్పి, "సరే ఇంక వెళ్ళిపోండి" అని అన్నాడు. సీ, బిఫోర్ వి వెంట్ టు ద పోలీస్ స్టేషన్ ద మ్యాటర్ వాస్ క్లోజ్డ్ విత్ ద క్లయింట్, అంటే విత్ ద అప్లికెంట్. అంటే ప్రతివాదితో ముందే అది క్లోజ్ అయింది కాబట్టి దేర్ వాస్ నో ఫర్దర్ ఇష్యూ. లేకపోతే గనక ఆ పోలీస్ స్టేషన్ రోడ్ మళ్ళీ కోర్ట్‌లో పెడతాడు. కోర్ట్‌లో పెట్టిన తర్వాత కోర్ట్‌లో వాళ్ళు మనకు నోటీస్ ఇస్తారు. ఇక అక్కడ కోర్ట్‌కి తిరగడం ఉంటది. దాని గురించి వ్యవహారం చాలా ఉంటది. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, త్రోవలో ఉండగానే త్వరగా ఈ మ్యాటర్‌లు సెటిల్ చేసుకోమన్నాడు. సంఘాల్లో ఈ రోజుల్లో గాదు, నేను 50 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాను. సంఘంలో చాలా చోట్ల గూడా ఇటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతాయి. ఒకరొకరిని గాయపరుస్తారు. తర్వాత మరి గాయపరిచిన వాళ్ళు క్షమాపణ చెప్పుకోవాల్సింది తప్పనిసరి ఈ వాక్య ప్రకారంగా. చెప్పకపోతే మాత్రం అట్టివారు దేవుని యొక్క రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఉండరండి. ఎందుకుండరో చెప్తాను నేనిప్పుడు యాక్చువల్‌గా. ఇప్పుడు ఇదే సేమ్ సిట్యుయేషన్‌లో మోషే అంత గొప్ప నాయకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి తర్వాత ఏమన్నాడది ఆయన, భూమి అంతట్లో గూడా మిక్కిలి సాత్వికుడు అని చెప్పబడినటువంటి మోషేనే దేవుడు వదిలిపెట్టలే. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ అస్. ఆర్ వి గ్రేటర్ థాన్ మోసెస్? నో. ఈ దినాల్లో సంఘములో సమాధానము లేకుండగా, కుటుంబాల్లో సమాధానం లేకుండగా, కుటుంబాల్లో భార్యాభర్తలు మాట్లాడుకోకుండగా ఎన్ని రోజులు ఉండిపోతారండి? నాకు తెలుసు బాంబేలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ భార్యాభర్తలు ఇద్దరు గూడా టేబుల్ దగ్గరకొస్తారు. ఇంట్లో మాట్లాడుకోరు. బల్లలో ఎవరిది వాళ్ళు పాలు పొందుతారు. భర్త పాలు పొందుతాడు, భార్య పాలు పొందుతారు. మళ్ళా దే విల్ గో బ్యాక్ బట్ దే వోంట్ టాక్ టు దెమ్ ఈచ్ అదర్. ఐ థింక్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. దట్స్ ఎ వెరీ, వెరీ హారిబుల్ కేస్ ఐ హావ్ సీన్. అండ్ అల్టిమేట్‌లీ వాట్ హ్యాపెండ్ యూ నో? బోత్ హిస్ డాటర్స్ ఆర్ దేర్ డాటర్స్ ఆర్ ఈవెన్ ద సన్ హాస్ వాళ్ళ లైఫ్ అంతా కూడా పాడైపోయిందండి ఆవిడది. అంత మట్టుకే చెప్తాను వాళ్ళ వివరాలు. యూ కాంట్ ప్లే విత్ గాడ్. గాడ్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. బలలో పాలు పొందటంలో అంత ఆషామాషిగా తీసుకోవడం అండి. బల్ల అంటే అది దేవుడు క్రీస్తు ప్రభువారు మనతో చేసిన నిబంధనకి గుర్తు. ఆయన అన్నాడు, "ఇదిగో నేను మీతో సదాకాలం మీతో ఉంటాను. మీకు తోడుగా ఉంటాను. నేను లేకుండా మీరేమి చేయలేరు. యూ కాంట్ డూ ఎనీథింగ్ స్పిరిచువల్లీ. యూ కాంట్ బ్రింగ్ ఎనీ ఫ్రూట్. సో యూ బీ విత్ మీ." నాతో ఉండు అన్నాడు. కానీ ఏమన్నాడు? సబ్జెక్ట్ టు ద కండిషన్, నా వాక్యానికి నువ్వు లోబడు. నా వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తురా. నా చిత్తంలో నువ్వు జీవిస్తురా అని అన్నాడు ఆయన యాక్చువల్‌గా. అప్పుడు మనం ఏంటంటే ప్రతిసారి మనం బలలో పాలు పొందుతున్నప్పుడు ఏం చెప్తున్నామంటే, ఒకటేంటంటే మొట్టమొదటగా, ప్రభువా, సిలువలో మా కొరకు ప్రాణం పెట్టి రక్షణ సంపాదించావు. థాంక్ యూ.
నంబర్ 2, సాతాను పైన విజయాన్ని సంపాదించావు. క్రీస్తు యేసులో మాకు కూడా విజయం ఉంది విశ్వాసం ద్వారా. పాపము పైన విజయం ఉంది. లోకంలో విజయవంత జీవితాన్ని మేము జీవించగలం. థ్యాంక్ యూ లార్డ్. అండ్ యు ఆర్ రిటర్నింగ్ బ్యాక్ లార్డ్. వి థ్యాంక్ యూ అని జ్ఞాపకం చేసుకుంటాం. అదే సమయంలో ఏమంటామంటే, ప్రభువా, ఐఎమ్ ఆల్సో అండర్ యువర్ కవెనెంట్. వన్స్ యు ఆర్ టేకింగ్ రొట్టె ద్రాక్ష రసం విశ్వాసంతో ప్రార్థన చేసి దాన్ని ఎప్పుడైతే పంచి తీసుకుంటావో నువ్వు, వాట్ యు ఆర్ సేయింగ్, నీ నోటి మాటతో అనకపోయినా, వాట్ యు ఆర్ సేయింగ్ బై యువర్ యాక్షన్ ఇస్, లార్డ్ ఐఎమ్ అండర్ యూ. నేను నీకు లోబడి ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద కవెనెంట్. కవెనెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Don't forget, we are worshipping God who made covenant with us. Not only the creator, but also the God who he made covenant with us. So అందుకోసం ప్రభు ఏమన్నాడంటే, ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. ఏ హార్మోనియస్ లైఫ్ ఇన్ ద చర్చ్ ఉండాలి అంటే గనక ఈ విషయాలు స్పష్టమైన రీతిగా యూ మస్ట్ నో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ రిపర్కషన్స్. ఎంత సీరియస్గా ఎంత దూరం వెళ్ళిపోతాయో మనం దాని సంగతులను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదండి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే గనక నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగా, 25వ వచనము, త్వరగా వానితో సమాధానపడము, లేని యెడల నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి యేసుక్రీస్తు వారు నిన్ను బంట్రౌతికి అప్పగించును, ఒక ఏంజెల్కి అప్పగిస్తాడు. అంతటా నీవు చెరసాలలో వేయబడుతువు. సంథింగ్ లైక్ ప్రిజన్. Somewhere where our movements will be restricted. We will not be allowed to enjoy, have the joy of the Lord. ప్రభు ఏమన్నాడండి, భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు మిమ్మల్ని తన కోసం రాజ్యంలో పాలు పొందడానికి సిద్ధపరిచినటువంటి రాజ్యంలో మీరు సంతోషించండి అన్నాడు. మనకు ఆ సంతోషం పోద్ది. ఇంకా we will not go to hellfire. That much is clear. Once saved, saved forever. There is no problem. రక్షణ పొందినావు విశ్వాసం ద్వారా, నీకు రక్షణ పోదు. బట్ యూ విల్ లూజ్ ద రివార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ ద కింగ్డమ్. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడేం చూస్తామంటే, ఇలాంటి కేసులు వేర్ యూ డు నాట్ రికన్సైల్ విత్ ఎ బ్రదర్, ఒక ప్రిజన్ లాంటిది, ఒక చెరసాలలో వేయబడుతూ ఉంటావు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో చెప్పుచున్నాను అన్నాడు. కడపటి కాసు అంటే ఏంటి అంటే, అది దేవుని లెక్కలో ఉంటుంది. అదేంటో ఒకటి. దిస్ ఈజ్ వన్ ఇష్యూ. ఇఫ్ వి డు నాట్ సీక్ ఫర్గివ్నెస్, రికన్సిలియేషన్ అంటారు. ఈ రికన్సిలియేషన్ లేకపోతే గనక వీ కెన్ నాట్ ఎంటర్ కింగ్డమ్. వెన్ యూఆర్ ఇన్ ద ప్రిజన్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కింగ్డమ్? కింగ్డమ్ లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్ సారీ, సారీ చెప్పలేకుండా నామోషి అయిపోయి, ఈగో అయిపోయి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు సంఘం యొక్క ఐక్యతను పాడు చేయడానికి కారణమైతే, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మీకు, సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఐ హ్యావ్ సీన్ సో మెనీ సీరియస్ మ్యాటర్స్. యాక్చువల్గా చెప్పాలంటే కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవం చూశాను. 1 కొరింథీ, మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చూసుకుందాం. 3వ అధ్యాయంలో, ఇదే మనం ఇందాక చదివినటువంటి మాటకి కంటిన్యూషన్. 3వ అధ్యాయంలో 15వ వచనం వరకు చదువుకున్నాం. ఇంకా 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? అంటే ఇది సంఘం గురించి మాట్లాడుతున్నాడు, ఇండివిజువల్ కాదు. మీలో అంటే వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా 6వ అధ్యాయం ఉంది చూడండి. 2 కాంట్రాస్ట్గా చూస్తాం. 1 కొరింథీ 6వ అధ్యాయంలో కనుక చూస్తే గనక 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అంటే ఏంటి అర్థం? ఇది ఇండివిజువల్, ఈచ్ పర్సన్ పరిశుద్ధాత్మకు ఆలయము. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 3వ అధ్యాయంలో వచ్చిన ఈ 16వ వచనంలో చెప్పేది ఏంటంటే, దేవుని ఆలయము అని అంటే సంఘము. వెన్ యు మీట్ యాజ్ అ చర్చ్, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయును. మన యొక్క ఈ యొక్క రికన్సిలియేషన్ ద్వారా లేకపోవటం వల్ల there could be so much misunderstanding. It can be
లాస్ట్ టైం నేను ఒక సందర్భంలో చెప్తూ వచ్చాను కదా, హెబ్రీలకు రాసిన పత్రికలో వేరు, చేదైన వేరు ఏదైనా మొలిచిన ఎడల ఇగో ఇలాగ మొలుస్తుంది వేరు. ఆ వేరు చేదైనది వచ్చి నాకు వెంకటేష్కు మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి నేనే ఇట్లా బిగపట్టుకొని ఇట్లా ఉండి వెంకటేష్ తను గాయపడుతూ బాధపడుతూ ఉంటే వెంకటేష్ ద్వారా విన్నటువంటి కొంతమంది అతని పక్షాన అదేంటి సాయిబాబాను అట్లెందుకు చేశాడని, మరి తర్వాత నా పక్షాన కొంతమంది వచ్చేసి అదేంటి సాయిబాబాను అట్లా చేస్తాడా నీకు తెలియదా అని చెప్పేసి వాళ్ళ పక్షాన. సో 2 పార్టీలుగా డివైడ్ అయిపోయే అవకాశం ఉంది. అనేకులు అపవిత్రులైపోదురేమో. దేర్ విల్ బి సో మచ్ and the church will be destroyed. And the church is going to be destroyed because of this one incident. నాకు వెంకటేష్ మధ్య సరి చేసుకోకపోవటం వల్ల సంఘానికి నష్టం కలిగితే అప్పుడు ఏమంటాడంటే దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నది అని అంటాడు. ఈ విషయాన్ని చెప్పాలంటే కనుక ఇంకొక అంశం కూడా ఉంది దీనికి జోడించి. ఒకటేమో ఇలాగ మనం రికన్సైల్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. రికన్సిలియేషన్ కాకుండా ఇది ఒక విషయం. సపోజ్ నేను వెళ్ళి బ్రదర్ వెంకటేష్ని, బ్రదర్ సారీ నేను చేసాను, తప్పైపోయింది, నిజమే నేను గాయపరిచాను, నేను అనకూడని మాట అన్నాను అని చెప్పిన తర్వాత వెంకటేష్ క్షమించలేదు అనుకో, లేదన్నా నేనేం క్షమిస్తాను, నువ్వేదో అంతా చేసిపోయాను, అంతా ఏమేమో అయిపోయింది, ఇక నేనేం చేస్తాను ఇక, సో అని చెప్పి మనసులో పెట్టకుండా, మనసులో దాని విషయం లేనటువంటి అది మనసులో తీసివేయకుండా, లేకపోతే కనుక నన్ను క్షమించకుండా ఆయన అలాగే పెండింగ్ పెట్టుకున్నాడు అనుకోండి. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డు నాట్ ఫర్గివ్ ఆల్సో. ఫర్గివ్నెస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హార్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఒకటేమో నేను రికన్సైల్ చేసుకోవాలా నా వంతు, రెండవది ఏంటంటే వెంకటేష్ క్షమించాల. వెంకటేష్ క్షమించకపోతే గనక క్షమించకపోయిన వాడికి కూడా ప్రాబ్లమేనండి. ఎందుకు ప్రాబ్లమే తెలుసా అండి? ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఉపమానాన్ని ప్రభు చెబుతూ వచ్చాడు. అక్కడ ఏంటంటే ఒక రాజు దగ్గర 2 సేవకులు ఉంటాడు. పెద్ద సేవకుడు, ఆ పెద్ద సేవకుడు రాజు దగ్గర మరి బాకీ పడ్డాడు. మరి అతను కట్టవలసి వస్తే బతిమాలుకుంటే ఆ రాజు ఏం చేశాడంటే సరే అని క్షమించేశాడు. మరి అదే దాసుని దగ్గర ఇంకొక అతను అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీసుకున్న ఆయన చాలా చిన్న అప్పు అంటే చాలా కొద్దిది, అంటే వెరీ 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 లెస్ యాక్చువల్గా చెప్పాలంటే కనుక. అంత లెస్ అంటే హార్డ్లీ ఎంత అంటే నేను పర్సంటేజ్ తీస్తే కనుక ఈవెన్ లెస్ దాన్ 1% అంత డిఫరెన్స్ ఉంది. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క దాసుడు లేదు నువ్వు నాకు అప్పు తీర్చాల్సిందే అని తనకు బాకీ ఉన్నటువంటి రెండవ వ్యక్తిని అడిగాడు. ఆ రెండవ వ్యక్తి అడిగితే అతను కట్టలేకపోతే అతను తీసుకెళ్ళి ఆ రోజుల్లో రోమా కాలంలో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయొచ్చు, చెరసాలలో బంధించవచ్చు. అందుకోసమే ఈ పెద్ద దాసుడు ఏం చేశాడంటే ఆ చిన్న దాసుడిని, తనకు బాకీ ఉన్నటువంటి ఇంకొక దాసుడిని తీసుకెళ్ళి మరి జైల్లో వేసేశాడు. 18వ అధ్యాయం 29. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడలో ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనను గాని వాడు ఒప్పు కనుక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించెను. మత్తయి సువార్త 18:30. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి, అంటే మిగతా వాళ్ళు చూసి వాళ్ళు మిగతా తోడిదాసులు అంటే వేరే కొలీగ్స్, ఇక్కడ మనం చెప్పాలంటే కానీ చర్చ్ సందర్భం చెప్తే వేరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు చూసి బాధపడి ఏం చేశారు, ఆ యజమానికి వివరంగా తెలిపిరి, అంటే దేవునికి ప్రార్థన చేశారు అని అర్థం. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, అంటే తనకు బాకీ పడి వారిని క్షమించినటువంటి పెద్ద దాసుడికి అతను పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతా క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడిదాసుని కరుణించవలసి ఉండేను కదా అని చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చినదంతా చెల్లించే వరకు బాధపరచువానికి అప్పగించాను. అంటే అర్థం ఏంటంటే, నేను ఎట్లా నిన్ను క్షమించానో అలాగే నీవు కూడా ఇంకొక నీకు బాకీ ఉన్న అతన్ని క్షమించాల్సింది. మనను కూడా యేసు ప్రభు వారు ఎలాగూ క్షమించారో మనము కూడా ఇతరులను క్షమించాలి. క్షమించడానికి మాత్రం ఒక కండిషన్ చూశాను. ఏమన్నాడంటే,
లూకా సువార్తలో లూకా సువార్త ఇదే సందర్భాన్ని మాట్లాడుతూ లూకా సువార్తలో ఒక మాట ఆడింది 17వ అధ్యాయంలో ఏముందంటే 3వ వచనంలో, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు, నీ సహోదరుడు తప్పిదం చేసిన అతను గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన యెడల అతన్ని క్షమించుము. 4వ వచనం, అతడు ఒక దినమున 7 మార్లు నీ యెడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన యెడల క్షమించవలను. అంటే మారు మనసు పొందడం అనేది ఇంపార్టెంట్. సారీ అని చెప్పేసి మారు మనసు కనుక మరి పొందినానని అతను చెబితే కనుక మనం క్షమించాల్సిన బాధ్యత మనకుంది. ఇలాగ అతను క్షమించకుండా ఉండడం వల్ల పెద్ద దాసుని ఆ రాజు ఏం చేశాడంటే, అతను కోపపడి తనకు అచ్చినదంతా అంటే రాజుకు పెద్ద దాసుడు ఎంత బాకీ ఉందో ఆ బాకీ మొత్తం వాడికి మీద మళ్ళీ వేశాడు. అరే బాబు, నువ్వు కూడా కట్టు అన్నాడు. నువ్వు ఆ చిన్నవాడిని ఎట్లా జైల్లో వేసావో నువ్వు కూడా నాకు కట్టే వరకు నీకు అప్పగిస్తాను అన్నాడు. ఈ విషయాన్ని యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారండి. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువే చెప్పాడు. అంటే దేవాతి దేవుడే స్వయంగా వచ్చి నరుడుగా వచ్చి మనకు చెప్పాడు. ఆ దేవాతి దేవుడే 18వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ విషయాన్ని కూడా చెప్పాడు. ఏమన్నాడు 35వ వచనంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల, క్షమించడం అంటే ఉట్టుట్టి కాదు, ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ ద హోల్ హార్ట్, నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయును అన్నాడు. దీస్ ఆర్ ద 2 ఇష్యూస్, ప్లీజ్ రిమెంబర్. నంబర్ 1, మనము సరి చేసుకోవడం, రికన్సిలేషన్ చేసుకోవడం. ఒకవేళ మనం సిగ్గు వదిలిపోయినా, లేకపోతే మనల్ని ఎవరు ఏమనుకున్నా, మనల్ని ఫూల్స్ అనుకున్నా, పిచ్చోళ్ళు అనుకున్నా, ఏమనుకున్నా పర్లేదు. బెటర్ టు సే, గో, ఎక్స్‌ప్లెయిన్ అండ్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ సే సారీ. దట్స్ ఎనఫ్. అండ్ కన్విన్స్ ద పర్సన్ నాట్ టు బి యాంగ్రీ బికాస్ ఆఫ్ యూ. హర్ట్ ఫీలింగ్ అనేది తొలగించమంటాడు. రెండవది ఏమంటాడంటే, ఒకవేళ మనము క్షమించాల్సినటువంటి సందర్భం వస్తే గనక ఏమన్నాడది? మనము తప్పకుండా క్షమించాలన్నాడు. కాబట్టి 2 విషయాలు. ఒకటేమో సరి చేసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే మనం క్షమించాలి. ఆ క్షమించే విషయానికి వస్తే గనక ఇంకొక మాట కూడా మనం గుర్తు చేసుకుందామండి. 6వ అధ్యాయంలోనే యేసు ప్రభువు వారు చెప్పిన మాటనే డైరెక్ట్‌గా చెప్పిన మాట. ఇక దీనికి ఎవ్వరి తర్జుమా అవసరం లేదు. ఏమిటంటే 6వ అధ్యాయం 14వ వచనంలో, మనుష్యుల అపరాధములు మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు 14లో, మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. పాజిటివ్. 15 నెగెటివ్. 15లో ఏమంటాడు? మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇక ఇంతకన్నా డైరెక్ట్‌గా ఏం కావాలి మనకి? మన అపరాధములు క్షమించకపోతే మనం ఎక్కడుంటాం చెప్పండి? ఆయన కనికరం చేత మనల్ని నరకంలో పడేయడు గాని, బట్ వి లూజ్ ఎవ్రీథింగ్. డూ వి హావ్ టు లూజ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ సింపుల్ థింగ్? నౌ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. మా పెదనాన్న ఆయన బట్టల వ్యాపారం చేసేవాడు. ఆయన కూడా కష్టపడి పైకొచ్చాడు. ఆయన తమ్ముడు కూడా తనతో పాటు ఉన్నాడు. వ్యాపారంలో అతనిది కూడా వాటా ఉండింది. అయితే కాలక్రమేణా బాగా డబ్బు సంపాదించినటువంటి సందర్భంలో మెల్లిమెల్లిగా తమ్ముడికి తాను మోసం చేయటం మొదలుపెట్టాడు. ఆ పార్ట్నర్‌షిప్‌లోంచి రెడ్యూస్ చేయటమో, ఏం చేయటమో గానీ అతన్ని పూర్తిగా పేదవాడుగా మారిపోయేటటువంటి స్థితి వచ్చింది. సో, ఆ ఇద్దరు పెదనాన్న, ఆయన తమ్ముడు, అంటే మా అమ్మ తరఫు రిలేటివ్ వాళ్ళని చాలా దగ్గరలోంచి నేను గమనించానండి. అయిన తర్వాత మా పెదనాన్న చనిపోయేటటువంటి కాలం వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో అతను మరి పడక మీద ఉన్నాడు. మరి డాక్టర్స్ చెప్తున్నారు ఇంక ఈయన బ్రతకడం కష్టం అని చెప్తా ఉన్నారు. కానీ చాలా కాలం అయింది అతను. ఇప్పుడు చనిపోతాడా? రేపు చనిపోతాడా? ఇప్పుడు చనిపోతాడా? రేపు చనిపోతాడా? అని ఎదురు చూస్తున్నారు. చూడండి ఎట్లా ఉంటదో. అంటే ఫర్ ఎ లాంగ్ టైమ్ హి ఈస్ దేర్ ఆన్ ద బెడ్. దెన్ దే ఇన్ఫార్మ్డ్ డాక్టర్. డాక్టర్ గారు ఏంటి ప్రాబ్లమ్ మాకు అర్థం అవ్వట్లేదు అనంటే, డాక్టర్ వచ్చి అడిగాడు అతన్ని. అయ్యా, సేటు అంటారు. అంటే ఓనర్‌ని, షాప్ ఓనర్‌ని. నీకు ఆయన పేరు మల్లయ్య. మల్లయ్య సేటు
నీకేమైనా కావాలా? నీ మనసులో ఏమన్నా ఉన్నదా? నీకేమైనా కోరిక ఉందా? అని అడిగాడు. అడిగితే అతను ఏమన్నాడంటే తెలుసా అండి? నా తమ్ముడిని పలానా చోట ఉంటాడు. ఆయనను పిలిపించండి అన్నాడు. ఆ తమ్ముడిని ఎవరినైతే తను మోసం చేశాడో ఆ తమ్ముడిని పిలిపించారండి. గ్రౌండ్ ఫ్లోర్‌లోంచి చైర్‌లో ఎత్తుకొని అతన్ని పైకి తీసుకొచ్చారు. నేనక్కడ మెట్ల దగ్గరే ఉన్నాను. తీసుకొస్తే వాళ్ళ వెంటకల నేను గూడా ఫాలో అయ్యాను. మా పెదనాన్న ఒక బెడ్ మీద ఉన్నాడు. ఆయన పడుకొనున్నాడు. ఈయన పారాలిసిస్ వచ్చింది తమ్ముడికి. అందుకోసమే కుర్చీ మీద కూర్చోబెట్టి ఇద్దరు వ్యక్తులు అతన్ని మోసుకొని పైకి తీసుకెళ్లారు. ఆ రూమ్‌లో ఎంటర్ అయిపోయిన తర్వాత తమ్ముడిని దగ్గరికి తీసుకొని అన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కుర్చీ అక్కడ పక్కకు వేస్తే అన్న బలమంతా కూర్చుకొని, లేచి కూర్చొని 2 చేతులు బెట్టి, చేతులెత్తి మాట్లాడలేడు గాబట్టి దండం బెట్టి, "తమ్ముడు నన్ను క్షమించు" అన్నాడు. అప్పుడు ఆ తమ్ముడు ఆయనకు పారాలిసిస్ వచ్చింది. మాటలు లేవు గానీ, అన్న యొక్క తగ్గింపు చూసి ఆయన అన్న కాళ్ళ మీద పడిపోయాడండి. థాట్ వాస్ ఎన్ ఎక్సలెంట్ రికన్సిలియేషన్ ఐ హావ్ సీన్. వాళ్ళకి విశ్వాసం ఉందా? దేవుని గురించిన విషయాలున్నాయా? నో. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి. దైవ జ్ఞానము, దేవుని యొక్క వాక్యము తెలియనటువంటి, రక్షణ లేనటువంటి వ్యక్తులే ఇంత హుందాగా, ఈ లోకంలో వాళ్ళ ప్రాణం విడిచిపెట్టక ముందు, వాళ్ళతో జరిగినటువంటి సంగతులను సరిజేసుకుంటే మనకేమైంది? అందుకే ప్రభు అన్నాడు, శాస్త్రుల నీతి కంటెను, ఈ లోకం వాళ్ళ నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు నాతో పరలోక రాజ్యంలో రాజ్య పరిపాలనలో నాతో పాటు సింహాసనమందు మీరు కూర్చోవడానికి కుదరదు అని ప్రభు ఏమని ఆఫర్ ఇచ్చాడు? నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనమందు కూర్చుండున్న ప్రకారంగా మీరు జయించితే గనక నా యొక్క సింహాసనంలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా అన్నాడు. మనల్ని తన సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. పాపులమైనటువంటి మనల్ని పాపం అనేటటువంటి బురదలోంచి ఆయన లేపాడు చేతులిచ్చి. లేపాడు పైకి. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. అసలు బురదలోంచి మనం బురదనంతా క్లీన్ చేసి, శుభ్రం చేసి, మంచి బట్టలిచ్చి, ఆ బండ మీద నిలబడటమే గ్రేట్ మనకి. రక్షణ పొందడమే గ్రేట్. ఈ రక్షణ పొందిన వారికి ఏమంటున్నాడంటే, "ఓ బిడ్డలారా మీరు కేవలం ఇది మాత్రమే కాదు, ఇదిగో అక్కడ పైన ఉంది. నాతో పాటు నీకు సింహాసనం వేస్తున్నానక్కడ. దేర్ ఇస్ ఎ దేర్ ఇస్ ఎ పార్ట్ ఫర్ యూ. కమ్ టు ద థ్రోన్." ఆ థ్రోన్‌కి రావాలంటే మాత్రం ఒకటి, నన్నే ప్రేమించాలను. ప్రపంచంలో నాకంటే మొదట నీ తల్లిదండ్రులు గాని, నీ పిల్లలు గాని ప్రేమలో ముందుకు ఎవరు రావద్దు. అందరికంటే ఎక్కువగా నన్ను మాత్రమే ప్రేమించాలన్న ఆ షరతు పెట్టాడు. నాకంటే మీ తల్లిదండ్రులను గాని, పిల్లలను గాని ప్రేమించకపోతే నాకు పాత్రులు కారు అన్నాడు. అంటే రక్షణ కాదండి. నాతో పాటు నా సింహాసనంలో కూర్చోవటానికి మీరు యోగ్యులు కారు అన్నాడు. కనుక మనం కేవలం బురద తుడిచేసి మనకు రక్షణ ఇవ్వటమే గ్రేట్. అంతే కాకుండా ఏమన్నాడంటే, "నో, ఐ వాంట్ టు గివ్ యూ మై థ్రోన్. కమ్ టు మై థ్రోన్." కానీ ఆ థ్రోన్‌కు వెళ్ళటానికి చాలా కష్టపడి చూడండి ఎంతో ప్రయాసపడి, ఎంతో జాగ్రత్తగా ఉంటాం గానీ, ఈ ఇష్యూస్‌ని మనం సెటిల్ చేసుకోకుండగా ఒకవేళ క్షమాపణ కోరుకోవడం గాని, క్షమించడం గాని, ఈ ఇష్యూస్‌లో మనం గనక చేయకపోతే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినడెలా ఎలాగూ తప్పించుకుందామండి? వాక్యంలో చెప్పబడింది ఆ విషయం కదా! అందుకే ప్రియులారా, ఆయన రాజ్యమునకు, మహిమకు పిలుస్తున్నటువంటి తండ్రికి తగినట్టుగా జీవించండి. ఇది పదే పదే చెబుతూ వస్తున్నాను నేను. నా యొక్క భారమంతా ఏంటంటే, విశ్వాసులైన వారందరూ ఈ సత్యం తెలుసుకొని దేవుని యొక్క రాజ్యము కొరకు జీవించాల. పవిత్రమైన జీవితం జీవించాల. పాపము పైన, లోకము పైన పరిశుద్ధంగా జీవిస్తూ, జయిస్తూ జీవించాల. దాని కొరకే ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన కొరకు బలమైన సాక్షులుగా ఉండి, సాతానుని మన కాళ్ళ కింద చితక తొక్కించాల. అందుకోసమే సాతానుని ఇంకా వేయలేదండి. బలహీనమైనటువంటి మానవుడు దేవునికి విధేయత చూపుడు ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా, యోబు లాంటి వాళ్ళు ఈ దేవుని మహిమపరచుట ద్వారా వాడిని చితకతో కాళ్ళ కింద తొక్కేశాడు. సాతానుడు ఏమన్నాడు? "నువ్వు అదంతా తీసేస్తే నీ ఎదుట నిన్ను దూషించిపోనన్నాడు." కానీ యోబు ఏం చేశాడండి? "ఓ దేవా! నేను దిగంబరునై వచ్చాను, దిగంబరునైపోతాను. యెహోవా ఇచ్చెను,
యెహోవా కొనిపోయినను. ఇంత గొప్ప గ్రహింపుతో ఎందుకు జీవించాడండి అతను? అలాంటి సవాలుతో జీవించినప్పుడు సాతానుని కాళ్ళ కింద చితక తొక్కించాడు. ప్రభువు నీ ద్వారా కాళ్ళ కింద తొక్కించాలనుకున్నాడు. అందుకొరకే ఈ యొక్క గొప్ప రాజ్యం అనేటటువంటి బహుమానం మన ఎదుట ఉంచాడు. ప్రియులారా, ఎవరు కూడా మిస్ కాకండి. అందరూ రావాలండి. మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఏదో ఏమంటారు, ఈగో ఫీలింగ్స్‌లో అస్సలు పోవద్దండి ఈ విషయాల్లో. సంఘములో సమాధానం ఉండాలి. సంఘము అభివృద్ధి పొందాలి. సంఘం సంతోషంలో ఉండాలి. సంఘము ఉజ్జీవంగా ఉండాలి. ప్రభువుకు మహిమ తీసుకొని రావాలి అనంటే, ఇగో క్షమించే విషయం కానీ, గాయపరిచిన వారితో సరిచేసుకునే విషయంలో గానీ, మనం తగ్గించుకొని దీనులమై ప్రభు కోరినట్లుగా అలా ఉండాలని ప్రభు యొక్క చిత్తం. ప్రభు యొక్క వాక్యాన్ని మరి దీవించును గాక. థాంక్ యూ.